और उस देश में जो रहते हैं, ये भी पता लगाओ कि वे अच्छे हैं या बुरे हैं और नगर कैसा है। అక్కడికెళ్ళి వారు మంచివారా చెడ్డవారా, వారు నివసించుచున్న పట్టణాలు ఎలాంటివి, వాడు గుడారాల్లో నివసిస్తున్నారా కోటల్లో ఉంటున్నారా, ఇదంతా కూడా పరీక్షించండి అని చెప్పి ఉన్నారు. और ये देखो कि लोग खुले मैदान में रहते हैं या तंबू में रहते हैं या परकोटे में बंद किले में रहते हैं। వారు కోటలు కట్టుకొని మంచి కోటల్లో నివసించుచున్నారా, అక్కడి భూమి ఎలాగుంది, మరి వాళ్ళు ఏ విధంగా ఎలాంటి నిస్సారమైన భూమిలో ఉంటున్నారా, వారు ఎలా ఉన్నారా అనేది కూడా కనుక్కోమన్నారు. और 20 पद में हम देखते हैं वो ये भी बोलते हैं कि वहां की भूमि कैसी है, उपजाऊ है या बंजर जमीन है, और वहां से तुम आओ तो कुछ फल भी लेकर आओ। ఆ భూమి నిస్సారమైందా సారమైందా తెలుసుకొని ఆ దేశపు కొన్ని పండ్లు కూడా మీరు తీసుకొని రండి అని వారు చెప్తూ ఉన్నారు. तो ये सर्वे के लिए परमेश्वर ने उनको पॉइंट दिए थे कि जब तुम उस भेद लेने उस स्थिति में जाओगे, वो जहाँ पे दूध मधु की धारा कनान देश में, तो तुम ये सब बातें पता लगा कर आओ कि वहां कैसे लोग रहते हैं। ఈ సర్వేలో తెలుసుకోవాల్సిన పాయింట్లు మరి సంఖ్యాకాండం 13వ అధ్యాయం 17వ వచనం నుండి 20 వచనాల వరకు మీరు చదువుకొని అవన్నీ కూడా తీసుకురమ్మన్నారు. और वे जब लौट कर आए तो उन्होंने रिपोर्ट भी इसकी दी। इसमें 10 लोगों ने जो रिपोर्ट दी थी नेगेटिव दी थी, 2 जन ने पॉजिटिव रिपोर्ट दी। మరి తిరిగి వచ్చినప్పుడు ఆ రిపోర్టింగ్ కూడా చూడండి, 10 మంది నెగిటివ్ ఇచ్చారు, అంటే వాళ్ళు వ్యతిరేకమైన రిపోర్టే ఇచ్చారు. ఆ తర్వాత మిగతా ఇద్దరు మాత్రం చాలా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు. कालेब ने और क्या कहते हैं यहोशू ने जो कहा कि वो सचमुच में वहां पे दूध मधु की धारा बहती है, और बाकी 10 ने कहा बाप रे वो तो बहुत ही, वहां के लोग बहुत खतरनाक हैं, हम लोग तो उनके सामने टिड्डी जैसे लगते हैं। అక్కడ నుంచి తిరిగి వచ్చినాక యెహోషు కాలేబు మాత్రం వాళ్ళు అన్నారు, అబ్బా నిజముగా అది పాలు తేనెలు ప్రవహించే దేశం అండి, చాలా బలమైన వారు ఉన్నారు, మంచిగుంది అని వాళ్ళు చెప్పారు. కానీ వీళ్ళు 10 మంది చెప్పింది ఏంటంటే వాళ్ళ ముందు మేము ఒక చిన్న మిడతలాగా మేము కనబడుతున్నామని చెప్పుకున్నారు. तो यहाँ पे भी हम आप देखते हैं कि मूसा के द्वारा परमेश्वर जो है उनको सर्वे कराता है जिस नगर को उनको लेना है। మోషేకు మరి దేవుడు ఇస్తున్నది ఏంటిదంటే ఒక ఆయన తీసుకునే ప్రాంతాన్ని దేశాన్ని సర్వే చేయమంటున్నాడు. हम तीसरा एग्जांपल यहोशू का देखते हैं। మూడో వ్యక్తి గురించి తెలుసుకున్నాం, యెహోషువ గురించి. आपको सबको मालूम है यहोशू 6 में कि किस प्रकार से जो यरीहो की जो वॉल थी, जब उसमें जब याजक और परमेश्वर का संदूक और वहां पे जितने शूरवीर थे योद्धा जो बक्सर बंद थे, इन्होंने 7 दिन चक्कर लगाया। हर एक दिन एक चक्कर लगाया। 7वें दिन उन्होंने 7 बार चक्कर लगाया, और फिर 7वें चक्कर में उन्होंने जब तुरही फूकी और जोर जोर से जब जय की ध्वनि की, तो वहां की यरीहो की जो दीवार थी गिर गई, नींव से नीचे गिर गई। దేవుడు యెహోషువతో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ యెహోషువకు దేవుడు ప్లాన్ ఇస్తాడు. ఆ ఎరుకో కోట గోడలు ఎలా కూలిపోతాయి అంటే, ఒకటో దినం ఒకసారి ఒక రౌండ్ వేసి తిరిగి ఒకసారి బూర ఊదాలి, రెండో రోజు అలాగే, మూడో రోజు, నాలుగో రోజు అలాగే తిరిగి 4 సార్లు తిరిగి 4 బూరలు ఊదాలి. కానీ 7వ రోజు 7 సార్లు తిరిగి 7 గట్టి శబ్దంతో బూరధ్వని చేసినప్పుడు ఎరుకో కోట కూడా కూలిపోతుంది అని చెప్పారు. అలాగే జరిగింది. चौथा वाला हम देखेंगे योना का। నాలుగో వ్యక్తి గురించి చూద్దాం, యోనా గారి గురించి. योना को परमेश्वर ने निनवे नगर को भेजा जो कि 3 दिन की यात्रा का दिन था, और योना ने वहां एक दिन चल करके उसने कहा परमेश्वर 40 दिन में निनवे को उलट पुलट कर देगा। నెనివే పట్టణము 3 దినాలంత ప్రయాణం ఉంది కాబట్టి యోనా గారు వెళ్ళి వారికి ప్రకటన చేశారు, 40 రోజుల్లో ఈ నెనివే పట్టణాన్ని దేవుడు కూల్చివేయబోతున్నాడు అని, నాశనం చేయబోతున్నాడు. तो हमने देखा इब्राहिम ने, मूसा ने, यहोशू ने, योना ने प्रार्थना यात्रा की। అక్కడ మనం ఇప్పుడు తెలుసుకున్నామండి, మొదటిగా అబ్రహాము, తర్వాత మోసెస్, తర్వాత యెహోషువ, తర్వాత యోనా గారు, ఈ 4 కూడా ప్రార్థన యాత్ర జీవితంలో చేశారని మనం తెలుసుకున్నాం. हम नए नियम में भी देखते हैं कि यीशु मसीह ने भी प्रार्थना यात्रा की है।
క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే యేసు ప్రభు గారు వారు కూడా మరి ప్రార్థన యాత్ర చేశారు. लूका 10 में यीशु मसीह ने 70 चेलों को, जहां वो जिस नगर में जिस जगह पे जाना था, उनके आगे अपने 70 चेलों को भेजा, 2-2 करके भेजा। మరి యేసు ప్రభువే కాకుండా తన శిష్యులను కూడా ప్రార్థన యాత్రకు దేవుడు లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు చదువుకుంటూ వెళ్తే శిష్యులను ఇద్దరిగా 70 మందిని 35 జంటలు చేసి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. और लूका 10 के 17 में लिखा है, जब उन लोग लौट कर आए तो आनंद इससे लौट कर आए और यीशु मसीह कहने लगे कि तेरे नाम से दुष्ट आत्मा भी हमारे वश में है। అక్కడ 70 మంది శిష్యులు మరి లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో వారు ఆనందంతో తిరిగి వచ్చి, ప్రభువా నీ నామంలో దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయంటే ప్రార్థన యాత్ర వల్ల మీకు దురాత్మలు వెళ్ళగొట్టే అభిషేకం కూడా దేవుడిస్తాడు. और यीशु मसीह 18 में 10-18 में कहते हैं कि मैं दुष्ट आत्मा को शैतान को बिजली की तरह गिरते हुए देखता हूँ। మరి యేసు ప్రభు అంటున్నాడు, అపవాది పై నుండి ఆకాశం నుండి తోయబడుట కింద పడుట నేను చూసి ఉన్నాను అని చెప్తున్నారు. यीशु मसीह उनसे कहता, अपने चेलों से कहता है, इस बात से तुम आनंदित ना हो कि दुष्ट आत्मा तुम्हारे वश में है, बट इस बात से आनंदित हो कि तुम्हारा नाम स्वर्ग में लिखा है। ఆమేన్ ఆమేన్. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, దురాత్మలు లోబడుటకు సంతోషపడొద్దు. చాలా మంది ఒక్క దయ్యం ఎల్లగొట్టి కాలర్ ఎగరేస్తే అవి చేయకుండా అక్కడ దురాత్మను ఎల్లగొట్టినందుకు కాదు కానీ పరలోకములో జీవ గ్రంథములో మన పేర్లు రాయబడి ఉన్నందుకు మనం సంతోషించాలని యేసు ప్రభు చెప్తున్నారు. इसलिए जब आप दुष्ट आत्मा निकालते हैं तो आप जान जाइए कि आपका भी नाम स्वर्ग में लिख गया है। ఎప్పుడైతే మీరు ప్రార్థన యాత్రకు వెళ్ళి దురాత్మలు ఎలగొట్టి వస్తారో మీ పేరు పరలోకములోని గ్రంథంలో వ్రాయబడింది. హల్లెలూయా. फिर यीशु मसीह हेरोद को कहते हैं, लूका 13 के 32 और 33 में, लूका 13, 32, 33 में कहता है कि जा उस लोमड़ी से तू जाकर कह दे, यानी हेरोद राजा को, कि मैं कल दुष्ट आत्माओं को निकालूंगा और रोगियों को चंगा करूंगा और तीसरे दिन अपना लक्ष्य पूरा करूंगा। అక్కడ వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పు అని మరి హెరోదు రాజు గురించి యేసు ప్రభు లూకా సువార్త 13వ అధ్యాయము 32-33 వచనాల్లో అంటారు, నేను రేపు దయ్యములను వెళ్ళగొడుదును, రోగులను స్వస్థపరచుదును, 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెనను, అయినను నేను రేపుండి ఎల్లుండి త్రోవన వెళ్ళిపోదును. और 33 में कहता है, फिर भी मुझे आज कल परसों यात्रा करना अवश्य है। అక్కడ అంటున్నాడు, నేను రేపుండి ఎల్లుండి వెళ్ళిపోతాను. కాబట్టి మరి ఆయన వెళ్ళడం అంటే యాత్ర చేయడం, నేను ప్రయాణించడం ప్రాముఖ్యమై ఉంది అని మనం చూస్తున్నాం. और हम सब जानते हैं यीशु मसीह गांव-गांव, नगर-नगर प्रचार करने जाता था। మీకు అందరికి తెలుసు కదండి, యేసు ప్రభు ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి నడిచి వెళ్ళేవాడు. ప్రార్థన యాత్ర, ప్రార్థన నడక చేసుకుంటూ వెళ్ళేవాడు. प्रेरितों के काम 17, 22 और 23 में हम देखते हैं, जब पॉल जो था एथेंस में था। అపోస్తుల కార్యము 22, 23లో పౌలు గారు ఏథెన్స్ లో ఉన్నారు. जब पॉल एथेंस में था और वहां पे जाके वो सभा को संबोधित कर रहा था, संदेश सुना रहा था, तब उसने कहा कि मैं जब तुम्हारे नगर में इधर-उधर घूमता हुआ देख रहा था और अवलोकन कर रहा था, तो मैंने देखा तुम्हारा नगर मूर्तियों से भरा हुआ है। అక్కడ చూసినట్లయితే మరి పౌలు గారు అంటున్నారు, నేను వెళ్తుండగా నాకు అక్కడ కనబని దేవునికి అన్యమ విగ్రహాలు ఉన్నాయి, తర్వాత ఒకటి చూస్తే కనబని దేవుడికి అని కూడా రాయబడి ఉంది. तुम लोग बहुत धार्मिक लोग हो करके उसने बोला। ఆయన వాళ్ళని ఏమన్నాడంటే, మీరు చాలా మరి దేవుని యందు భయభక్తులు గలవారు అని తెలుసుకున్నాను. लेकिन मैं तुम्हारे पूजने के एक स्थान पे गया और मैंने क्या देखा कि वहां पे एक वेदी बनी थी जहां लिखा था अनजाने ईश्वर के लिए। కానీ ఆ దేవతలన్నీ ఉన్నాయి, కానీ ఒక కాడ బలిపీఠం కట్టబడి తెలియని దేవునికి అని రాయబడి ఉంది. मैं उसी का वचन सुनाने तुमको आया हूँ। ఆ తెలియపరచబడని దేవునికి అని రాయబడి ఉంది కదా, అది చూసి నేను మీకు సువార్త చెప్పడానికి వచ్చి ఉన్నాను. तो हम देखते हैं यहाँ पर वो जब उस वेदी के पास गया जहाँ पे अनजान परमेश्वर के लिए था, पौलुस के लिए एक प्लेटफॉर्म मिल जाता है कि उनको सुसमाचार प्रचार करे।
అక్కడ పౌలు గారికి ఆ తెలియపరచబడని దేవునికి అని అయితే వేదిక ఎప్పుడైతే కనబడ్డదో అదే ఆయనకు ఒక అదనుగా ఒక అనుకూల సమయంగా అనిపించి తను దాని మీదనే మరి సువార్త ప్రారంభించారు. तो ये मैंने आप लोगों को प्रूफ करने के लिए ये कुछ उदाहरण दिए हैं कि ये यात्राएं हुई हैं, और आप जब कोई बोलेगा आपसे तो आप बता सकते हैं कि किन किन लोगों ने यात्राएं की, और उनकी रिपोर्टिंग के बारे में भी आप बता सकते हैं. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఉదాహరణలు ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాను? ఉపోద్ఘాతం అంటే అసలు ప్రార్థన యాత్ర అనేది బైబిల్లో ఉంది. ఎవరెవరు ఏ విధంగా చేస్తారనేది మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. इसके पहले कि मैं आपको 10 पॉइंट्स के बारे में बताऊं, पहले मैं एक छोटी सी टेस्टमनी अपनी देना चाहती हूँ. ఇక 10 పాయింట్లు చెప్పే ముందు నా సాక్ష్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. ऐसे जब से हम लोग ने प्रार्थना यात्रा के बारे में सुना, हम बहुत से शहरों में गए हैं और बहुत से शहरों में जा करके हमने प्रार्थना यात्रा की है. और मैं अपने जबलपुर के बारे में बताना चाहती हूँ कि एक समय मैं जहाँ पे रहती हूँ, छायादी जैसे ऊपर में रहती हूँ, 3री मंजिल पे, मेरे पैर में बहुत दर्द हो रहा था और मैं चाह रही थी कि मैं मकान बदल दूं, लेकिन परमेश्वर की तरफ से एक आवाज आई. ఆమేన్. మరి అమ్మగారు ఉండేది జబల్పూర్ అనే మధ్యప్రదేశ్ లో ఉంటారు. అయితే 3వ అంతస్తులో ఉంటారు, లిఫ్ట్ లేదు, మెట్ల మీదనే ఎక్కాలి. అయితే ఆ టైంలో అమ్మగారికి కాళ్ళ నొప్పి వచ్చింది. కాళ్ళు చాలా నొప్పి వచ్చి, నేను ఉండలేను ప్రభా, ఈ 3 మెట్లు 3 మంజిల్లో ఎక్కలేను, 3వ అంతస్తు ఎక్కలేను, ఈ నొప్పి భరించలేను అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే నువ్వు ఈ ప్రాంతం ఇప్పుడే విడవలేవనే ఒక స్వరం వినబడ్డది. मैं संडे के दिन था, अपने स्कूटर उठा के चर्च जा रही थी और मेरे में आवाज आई कि तू कैसे मकान बदल सकती है, तूने तो मेरा काम पूरा किया है नहीं. एक बार नहीं, 2 बार आवाज आई. ఒక స్వరం నాకు వినబడ్డది 2 సార్లు, ఒకటి కాదు 2 సార్లు. నువ్వు ఎలాగ ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోతావు, నా పనే నువ్వు చేయలే, ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోతావా అనే స్వరం వినబడింది. और मैं सोमवार से लेकर संडे तक मैंने अपने वॉक का नाम जेरिको वॉक नाम रख के मैंने 7 डेज वॉकिंग की. ఆమేన్. అయితే అమ్మగారు అది ఎప్పుడైతే విన్నారో, ఆ స్వరం విన్నారో, 7 రోజులు యెహోషువ లాగా ఎరుకో ప్రార్థన అని తన ప్రార్థనకు ఇది ఎరుకో ప్రార్థన అని పేరు పెట్టుకొని మరి రోజు ప్రార్థన యాత్ర పట్టణంలో వారు ఉండే కాలనీలో ప్రారంభించారు. मैं अपने घर से सुबह 5 बजे निकलती थी और अक्टूबर महीना था, 5 बजे निकलती थी जब सड़क पे लोग होते थे, और जितने मंदिर और मस्जिद और मजार आते थे, सारे मंदिर मजारों को मैं बांधती जाती थी. నేనేం చేసేదాన్నంటే ఉదయం 5 గంటలకు లేచి స్కూటీ ఎక్కి బయలుదేరేదాన్ని. వెళ్తూ వెళ్తూ మందిరాలు, గుడులు, గోపురాలు ఎన్నైతే వస్తున్నాయో వాటన్నిటి ప్రభావాన్ని యేసు నామంలో, యేసు రక్తంలో బ్రేక్ చేస్తూ వెళ్ళేదాన్ని. मैंने 7वें दिन मुझको 7 राउंड लेना था और मुझको करीबन 15 किलोमीटर से ज्यादा का यात्रा करना था. మరి 7వ రోజు వచ్చే వరకు ఆ 6 రౌండ్లు కొట్టాలంటే 15 కిలోమీటర్లు అవుతుంది. అంత ప్రయాణం చేయాల్సి ఉంది అమ్మగారు. तो पहले तो मैंने वॉकिंग की, अपनी 2.5 किलोमीटर की वॉक करके आई और मैंने अपनी स्कूटर उठाई और मैंने प्रभु से प्रार्थना की कि जितने मॉर्निंग वॉक पे हैं सबकी आंखों को बंद कर देना. जब मैं राउंड एंड राउंड जाऊंगी तो ये लोग ये ना सोचे कि ये पागल है जो कि क्या कहते हैं राउंड एंड राउंड जा रही है. అయితే నేను 7వసారికి నేను 2.5 కిలోమీటర్లు నడిచి వచ్చాను. అది రోజు వాకింగ్ టైం, అంత నడుస్తాను. అది అయిపోయింది. కానీ ఒక ప్రార్థన చేశాను, ప్రభువా నేను 7 రౌండ్లు తిరిగి వచ్చేంత వరకు ఏ వ్యక్తులు కూడా నన్ను చూసి పిచ్చిలేసినామనా లేకపోతే ఇంకేమన్నా చేస్తుందా, ఎందుకు తిరుగుతుందా అనుకోవద్దు అని వారి మనసును, వారి బుద్ధిని, వారి మనోనేత్రాలను మూసివేసే ప్రార్థన చేసి నేను వారి యాత్రను ప్రారంభించాను. तीसरे दिन मेरे को कुत्ते ने काट दिया बहुत जोर से, मेरे पैर के, मेरे थाई के पर 2 क्या कहते हैं उसके दांत लग गए, और फिर भी मैंने अपना यात्रा आराम ही रखी, मैंने उसके पर ध्यान नहीं दिया. అయితే అమ్మగారు 3వ రోజే చూడండి, ఇట్లాంటివి కూడా వస్తాయి, మీకు ముందే చెప్తున్నా. 3వ రోజే కుక్క కరిచేసింది. ప్రార్థన స్టార్ట్ చేసిన 3వ రోజు కుక్క పండ్లు ఆ మాంసంలో దిగిపోయి మరి ఘాట్లు అది గడ్డగట్టేసింది, కాలు ఇంకా నొప్పి ఎక్కువ అయిపోయింది, అయినా ఆపలేదు. और एक बहुत बड़ा क्या कहते हैं यहाँ पर मजार था जो जिसके पास में खड़े होके उसमें बड़ा भारी गुम्मट बना हुआ था,
और उस गुम्मट के सामने मैं खड़े होकर यही बोलती थी, मेरे को परमेश्वर ने वचन दिया था, मत्ती 21 का 44 का दिया था, कि उसी वचन को मैं उस मजार के पास खड़े होकर जोर से बोलती थी कि जो कोई इस पत्थर पे गिरेगा वो चकनाचूर हो जाएगा, और जिस पर वो गिरेगा उसको पीस डालेगा। ఆమేన్. ఆ. అయితే అమ్మగారు వెళ్ళి ఆ ప్రాంతంలో నిలబడి ఒక వాక్యం నాకు దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యం మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనంలో చూసినట్లయితే ఆ వాక్యాన్ని నేను అక్కడ చదువుతున్నాను. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఆపనని, మరియు ఈ రాయి మీ మీద పడినా తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచి వేయును అనే వాగ్దానాన్ని నేను డిక్లేర్ చేసేదాన్ని. सोमवार को कुछ नहीं हुआ, मंगलवार को 2 बड़े-बड़े जेसीबी मशीन ने आ करके उसको, जो बड़ा भारी जो गुम्मट था, उसको ठोक-ठोक करके, उसको चूरन-चूर करके, स्कूप करके ट्रक में निकाल के उसको फेंक दिया। మరి నేను ప్రార్థన చేసి 3 రోజులు కూడా కాలేదు. అక్కడ పెద్ద దర్గా, ఇట్లా దాని యొక్క గోపురం కట్టబడి ఉంటది, బాగా అలంకరించబడి ఉంటది. 2 పెద్ద పెద్ద బుల్డోజర్స్ అవి వచ్చేసి మరి వాటిని ముక్కలు ముక్కలు చేసి అవి ఎత్తి మట్టితో సహా ఎత్తుకొని పోయి పడేసినాయి. ఖాళీ అయిపోయింది. हालेलुया। హల్లెలూయా. इस प्रकार से जबलपुर से हजारों मूर्तियां हमारे हट गई। इसके बाद में मैं अपनी प्रेयर पार्टनर के साथ घूमी हूँ, और 4 लेन के कारण सारे मंदिर, मस्जिद, मजार, चर्च जितने भी आए रास्ते में सब हटा दिए गए। అయితే అమ్మగారు ప్రార్థన యాత్ర వల్ల ఈ యొక్క సక్సెస్ సాధించారు. కానీ మళ్ళీ తన ఒక ప్రేయర్ పార్ట్నర్ ఉంది, ఒక సహోదరి, ఆమెను తీసుకొని మరి ప్రార్థన నడకను ఇంకా కొనసాగించినప్పుడు మరి అక్కడ చూసినట్లయితే ఇంకా రోడ్డు వెడల్పు 4 దారుల రోడ్ అవుతుంది కదా, 4 దారుల రోడ్లో మరి ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మిగతా అన్ని కూడా కొన్ని లక్షల, వందల, వేల గుడులు, గోపురాలు ఇవన్నీ కట్టబడ్డాయి, రోడ్డు పక్కకే ఉంటాయి. అవన్నీ కూర్చివేయబడి రోడ్డు వెడల్పైపోయి చాలా నీట్గా అయింది. ప్రార్థన యాత్ర ఇద్దరు కలిసి చేసినప్పుడు ఇంత గొప్ప రిజల్ట్ ఉంటది. హల్లెలూయా. इतना ही नहीं, हम जब जब प्रार्थना यात्रा, मेरी प्रेयर पार्टनर्स हैं, उनके साथ हम रोज करते थे, सुबह 5 बजे उठ करके। कोई दिन ऐसा नहीं जाता था कि मूर्तियां खंडित नहीं होती थी, मंदिर के दान पेटी से चोरी नहीं होती थी, मूर्तियां चोरी होके दूसरे नगर में चली जाती थी। ये सब चीजें हुई हैं। అయితే అమ్మగారు వాళ్ళు ఇంకా ప్రార్థన యాత్ర ఒక టీం ను తయారు చేసుకొని ఇంకా చేస్తూ పోతే కొన్ని గుడులలో దొంగలు పడి ఆ దేవతలను ఎత్తుకపోయి వేరే ఊర్లో అమ్ముకున్నారు, చేశారు. అలాంటివి కూడా జరిగినాయి. మొత్తానికైతే ఏదో ఒక రూపంలో అవన్నీ ఖాళీ అయిపోయినాయి. इसलिए मैं हवे में नहीं बात कर रही हूँ, मैंने बहुत प्रार्थना यात्रा किया और बहुत सी मेरे पास गवाहियां हैं, लेकिन मैं एक गवाही के द्वारा इसको शुरू करना चाहती हूँ, क्योंकि आप लोग समझ सकें कि प्रार्थना यात्रा का किस प्रकार से रिजल्ट आते हैं। చూడండి, నేను చాలా ఉన్నాయి నా దగ్గర చెప్పాలంటే, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కానీ నేను అవన్నీ ఎందుకు చెప్పట్లేదు, టైం కూడా లేదు. కానీ మీరు వింటూ ఉంటే, మీరు ప్రార్థన యాత్ర చేస్తూ ఉంటే దేవుడు గొప్ప విజయం మనందరికి ఇస్తాడు. మీ దగ్గర కూడా చాలా సాక్ష్యాలు ఉంటాయండి. अब हम अपने पॉइंट में आ रहे हैं कि प्रार्थना यात्रा में हमको कैसे शुरू करना है। जो पहला पॉइंट है, याकूब 4:7 के अनुसार, याकूब 4:7 के अनुसार हमको परमेश्वर के अधीन हो जाना है, शैतान का सामना करना है और शैतान भागेगा। ఇగోండి, దయచేసి అందరు రాసుకోండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మొదటి పాయింట్, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడుట. क्योंकि हम लोग जो जा रहे हैं, शैतान के गढ़ में सेंध डालने जा रहे हैं। మనం వెళ్ళేది ఎక్కడికి తెలుసా అండి? అపవాది నోట్లో చేయబెట్టడానికి వెళ్తున్నాం. आप शैतान के सेंध में सेंध डालने का मतलब ये है कि आप सांप के बिल में अपना हाथ घुसा रहे हैं। అపవాది నోట్లో చేయబెట్టుట అంటే పాము పుట్టలో చేయబెట్టుట. అది గమనించండి. అపవాదిని ఎదిరించుటకు వెళ్తున్నారు. आप एक खतरनाक यात्रा करने जा रहे हैं। మీరు ఒక భయంకరమైన యాత్రలోకి వెళ్తున్నారు. बिंदु बाद में बात करूंगी। तो जब हम शैतान के गढ़ में जा रहे हैं तो हमको सावधान हो जाना है।
మనం అపవాది యొక్క కోట గోడలోకి ప్రవేశిస్తున్నామంటే చాలా జాగ్రత్తగా మరి మనం ప్రార్థన పూర్వకంగా ఎలర్ట్ గా వెళ్ళాలి. इसलिए हमको इफिसियों 6:10 इफिसियों के 6 के 10 से 18 में परमेश्वर के अस्त्र शस्त्र को बांध लेना है. ఇందులోనే ఇంకొక పాయింట్ రాసుకోండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16 से आंटी 12 का. आप पढ़े नहीं, आप नहीं पढ़ेंगे क्योंकि मैं आगे भी जाके आगे में पढ़ाऊंगी, इसलिए मत पढ़िएगा. जो मैं बोल रही हूँ उतना ही बोलो. हाँ ठीक है आंटी, ये रेफरेंस बोलिए प्लीज. हाँ, इफिसियों के 6 के 10 का 6 का 10 से 18 में परमेश्वर के अस्त्र शस्त्र को धारण करना है. ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 నుండి 18లో దేవుడిచ్చు సర్వాంగ కవచాలు మనం ధరించుకోవాలి. और लूका 10 के अनुसार, लूका 10:1 के अनुसार हमको 2-2 करके जाना है. లూకా 10 ప్రకారము ఇద్దరంగా వెళ్ళవలసింది. क्योंकि 2 से भले 1 से भला 2 होता है कि एक गिरता है तो दूसरा उसको उठाता है और दूसरा उसके लिए प्रार्थना करता है. చూడండి, మనం ఒక్కరమే వెళ్ళొద్దు. ఒకరి కంటే ఇద్దరు ఉండుట బహుశ్రేష్టకరం. ఒకరు పడిపోతే ఇంకొకరు లేవనెత్తుతారు. ఒకరు యాత్ర చేస్తుంటే మాట్లాడుతుంటే ఇంకొకరు ప్రార్థన చేస్తారు. కాబట్టి మనం ఇద్దరిద్దరుగా వెళ్ళాలి. हमको प्रार्थना करते हुए जाना है, हमको गपशप लगाते हुए नहीं जाना है. ఇక ఇద్దరం కలుసుకున్నామంటే ముచ్చట్లు పెట్టుకుంటా కాదు, ఇద్దరు ప్రార్థన చేసుకుంటూనే ప్రార్థన పూర్వకంగానే వెళ్తూ ఉండాలి. क्योंकि आप शैतान के गढ़ को नष्ट करने जा रहे हैं, इसलिए आपके लिए प्रार्थना कवर की आवश्यकता है. तो घर में आपको किसी को बोल के जाना पड़ेगा, हस्बैंड को या बच्चे को या कोई भी नेबर को, किसी ना किसी को, या आप प्रार्थना यात्रा करने जा रहे हैं, आपको प्रार्थना में कवर करें. ప్రైజ్ ది లార్డ్. సో మీరు ఏం చేయాలంటే, మీరు ప్రార్థన యాత్రకు వెళ్ళే ఇద్దరు వ్యక్తులు వారి వారి ఇంట్లో వాళ్ళకు చెప్పి వెళ్ళాలి, మా వెనుక మీరు ప్రార్థనలో ఎత్తి పట్టండి అని. ఇంకా మిగతా ఇంకెవరికైనా కూడా మీ ప్రేయర్ పార్ట్నర్, మీ ఫ్రెండ్, మీ సేవకులకు కూడా మీరు చెప్పి వారి ప్రార్థన సహాయంతో వెళ్ళాలి. क्योंकि शैतान आपके ऊपर अटैक करेगा. अगर आप उसके ऊपर अटैक करेंगे तो वो आपके ऊपर काउंटर अटैक करेगा. మీరు ఎప్పుడైతే అపవాదిని మీరు అటాక్ చేయబోతున్నారో వాడు కౌంటర్ ఇచ్చినట్టుగా వెంటనే అటాక్ చేస్తాడు మిమ్మల్ని. అది జరుగుతుంది కూడా ప్రస్తుతం. जिस प्रकार से अचानक 2 कुत्ते लड़ते हुए आए और मेरे को काट के चले गए. చూడండి, ఇప్పుడు మన్నా అమ్మ గారికి, మన్నా చౌదరి గారు అట్లా వట్టిగా వెళ్తున్నారు. ఆమె కుక్కల జోలికి పోలే, కానీ ఇద్దరు కుక్కలు గొడవలు పెట్టుకొని వచ్చి అమ్మగారిని కలిసి వెళ్ళిపోయింది. इसलिए यीशु मसीह के लहू में कवर होके आप जाइए. అందుకే యేసు రక్తములో మీరు కప్పబడాలి. మొదటిది దేవునికి లోబడి వెళ్ళాలి, రెండవది ఇంట్లో వాళ్ళకు ప్రార్థన సహాయం చెప్పి వెళ్ళాలి, మూడవది మీరు యేసు రక్తంతో కప్పబడి వెళ్ళాలి. दूसरा पॉइंट है परमेश्वर की महिमा करते चलिए. ఆ తర్వాత ఇందులో రెండవ పాయింట్ రాసుకోండి, మీరు దేవుని మహిమ పరుస్తూ వెళ్ళాలి. इसके लिए व्यवस्था विवरण 10-17 को पढ़ेंगे. अभी मत पढ़िएगा, मैं क्या कहते हैं, क्योंकि हमारे पास टाइम कम है. मैं आपको रेफरेंस दे देती हूँ, समझा देती हूँ. आप दूसरे पॉइंट में लिखिए परमेश्वर की महिमा, और वहां पे व्यवस्था विवरण 10-17 और क्या पहला तिमुथी 2 का 8, पहला तिमुथी 2 का 8. और मुझे जो अच्छा और लगा, मेरे को भजन संहिता 150 का 6. हाँ, ओके. और भजन संहिता 51 का 15. ये 4 है. आप कोई भी पढ़ सकते हैं, अभी नहीं पढ़ना है, लेकिन मैं आपको बताना चाह रही हूँ. जैसे रूथ ने आप लोगों को कल सिखाया था, जो पहली प्रार्थना होगी तो वो धन्यवाद की. लेकिन हम धन्यवाद कैसे दे सकते हैं, अभी तो काम हुआ ही नहीं है, तो हम धन्यवाद की प्रार्थना नहीं कर सकते. फिर उन्होंने कहा पश्चाताप की प्रार्थना, लेकिन हम पश्चाताप की भी प्रार्थना नहीं कर सकते. सबसे पहले हमको परमेश्वर की महिमा करना होगा कि हु ही इज, वो कौन है हमारे लिए. तो उसकी हमको तारीफ करनी पड़ेगी परमेश्वर की. तो हम परमेश्वर की तारीफ में, उसकी प्रशंसा में कि वो क्या है, कौन है, तो हम उसके लिए व्यवस्था विवरण 10 का 17 है. तो व्यवस्था विवरण के 10 के 17 में लिखा हुआ है कि मैं आपके लिए अपनी बाइबल में से जो लिखा है उसको मैं पढ़ देती हूँ, आप उसका ट्रांसलेशन कर सकते हैं. और आप ये मैं बोल देती मैं पहले. ఇప్పుడు అమ్మగారు ఏమంటున్నారంటే,
మనము ప్రార్థన యాత్రలో వెళ్ళేటప్పుడు దేవుని మహిమపరచాలి అనే దాని మీద 4 రెఫరెన్స్ ఇచ్చారు. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17వ వచనం, 1 తిమోతి 2:8, కీర్తన 156, కీర్తన 51:15. మళ్ళీ చెప్తున్నా, ద్వితీయోపదేశ కాండం 10:17, 1 తిమోతి 2:8, కీర్తన 156, కీర్తన 51:15. ఈ 4 మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. ఇప్పుడు అమ్మగారు చెప్పబోతున్నారు. ఆంటీ, अगर आप पढ़ना चाहती हैं तो बहुत खूबसूरत है। व्यवस्था में 10-15 आपको भी मालूम है, लेकिन अगर हम टाइम लगा देंगे तो मुश्किल हो जाएगी। तो ये बोल दो, ऐसे बोल दो, मैं कर देती ट्रांसलेट, क्योंकि तो मैं आप ट्रांसलेशन करें, क्योंकि तुम्हारा परमेश्वर यहोवा ईश्वरों का परमेश्वर तथा प्रभुओं का प्रभु है। అక్కడ దేవుని మహిమపరిచే మంచి మాట ద్వితీయోపదేశ కాండం 10:17లో, మీ దేవుడు దేవుళ్ళకే దేవుడై ఉన్నాడు, అలాగే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. वो अति महान पराक्रमी तथा भययोग्य परमेश्वर है. ఆయన పరాక్రమంతుడు, భయమునికి యోగ్యుడైన దేవుడై ఉన్నాడు. जो पक्षपात नहीं करता न घूस लेता है. ఆయన పక్షపాతము చూపడు, లంచము పుచ్చుకొనడు. तो वो ईश्वरों को ईश्वर है, प्रभुओं का प्रभु है, वो अति महान है, पराक्रमी है, भय योग्य है, जो पक्षपात नहीं करता और न घूस लेता है. 7 बातें हैं. 7 మాటలు ఉన్నాయి అక్కడ. తర్వాత మీరందరూ ఇవి రాసుకోండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆయన దేవుడై ఉన్నాడు, పరాక్రమంతుడై ఉన్నాడు, దేవతలకు దేవుడై ఉన్నాడు, ఆయన పక్షపాతి కాదు, ఆయన లంచాలు పుచ్చుకొనడు. अच्छा, जब आप प्रार्थना यात्रा करने जा रहे हैं तो 1 तिमोथी 2:8 के अनुसार वो बोलता है अपने दोनों हाथों को उठा करके प्रार्थना करना है. మన 2 చేతులు పైకెత్తి ప్రార్థన యాత్రలో మరి ప్రార్థించవలసి ఉంది. तो तिमोथी बोलता है, 1 तिमोथी 2:8 में लिखा है, इसलिए मैं चाहता हूं कि हर एक स्थान पर पुरुष माने कि स्त्री या पुरुष दोनों खिलाता, इसलिए मैं चाहता हूं कि हर एक स्थान पे पुरुष बिना विवाद के, बिना क्रोध के अपने दोनों हाथों को उठा करके प्रार्थना करे. ఇక్కడ 1 తిమోతి 2:8లో పురుషుడు ప్రతి స్థలములో తన పవిత్రమైన చేతులెత్తి కోపము లేక ప్రార్థన చేయాలంటే, పురుషులే కాదండి, అందులో స్త్రీలు వచ్చేస్తారు అందరూ. కాబట్టి ప్రతి ఒక్కరు తన పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. फिर एक और है, भजन संहिता 150:6 में लिखा हुआ है, हर एक प्राणी जिसमें प्राण है यहोवा की स्तुति करें. 150 కీర్తనలో అంటాడు, దేవుడు ప్రాణమున్న ప్రతి జీవి యెహోవాను స్తుతించుడి, యెహోవాను మహిమపరచుడి. हर एक प्राणी जिसमें यहोवा का श्वास है स्तुति करें. దేవుడు జీవం పెట్టిన ప్రతి జీవి దేవుని స్తుతించుడి. హల్లెలూయా. और ज्यादा हाँ, और एक और जो है परमेश्वर की स्तुति करने के लिए Psalm 51:15 जो है, उसमें प्रभु मेरे ओठों को खोल दे और मेरे मुंह तेरी स्तुति प्रशंसा करें. అక్కడ అంటున్నాడు దేవుని ఆ భక్తుడు కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నా నోటిని తెరువు, నీ నామాన్ని నువ్వు చేసిన మహిమ కార్యాలను నేను స్తుతించదను, వివరించదను, మహిమపరచెదను. हाँ, तो यह हम देखते हैं कि जब आप प्रार्थना यात्रा कर रहे हैं तो आपको ये क्लेम करना है, वचन आपको मुंह में होना चाहिए, वचन याद रहना चाहिए. व्यवस्था में 10:17 में मैंने आपको 7 बातें बताई कि वो कितना महान है, पराक्रमी, प्रभु का प्रभु यहोवा है, क्या कहते हैं, ईश्वरों का परमेश्वर है, पराक्रमी है, पक्षपात नहीं करता, घूस नहीं लेता, अपने हाथों को, पवित्र हाथों को उठा करके उसकी महिमा स्तुति करनी है. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం 10:17లో ఉన్న ఆ 7 మాటలు మీ నోటికి గుర్తుండాలి. అదే మీకు హోంవర్క్ బై హార్ట్ అయిపోయి ఆ మాటలు నోటితో మీరు మహిమపరిచే మాటలు పలుకుతూ వెళ్ళాలి. तीसरा पॉइंट है, हमारा जो उद्देश्य जो है प्रार्थना यात्रा का है, वो शांति की संतान को खोजना. మూడవది చాలా ప్రాముఖ్యమైనది, శాంతి పుత్రులను కనుగొనడం. आप इसमें रेफरेंसेस लिख लीजिए, रोमियो 8:19, రోమా 8:19, मरकुस का 16:15, మార్కు 16:17, यशायाह 55:12, యెషయా 55:12,
और कुलूसियों का 1:20। కొలసి 1:20। ये सारे पदों को हम इसलिए देखना चाहते हैं क्योंकि हमारा जो उद्देश्य जो है शांति की संतान को खोजना है, कि जब हम మన प्रार्थना करने जा रहे हैं तो कोई ना कोई तो द्वार खोलेगा। ఈ ప్రార్థన యాత్రలో మనం వెళ్తున్నప్పుడు శాంతి పుత్రుని కనుగొనాలి. మన కొరకు మనం ప్రార్థన యాత్రకు వెళ్తే ఎవరో ఒకరు మన కొరకు మరి ద్వారం తెరుస్తారు, తలుపుని తెరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. लूका 10 में आप जब पढ़ेंगे, आप लूका 10 का 1 से 11 तक पढ़ेंगे तो आप देखेंगे कि आप जिस घर में जाएं तो कहे इस घर में कल्याण हो। లూకా సువార్త 10వ అధ్యాయంలో మీరు ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా సమాధానం కలుగును గాక అని చెప్పేవారిగా ఉండాలి. और आप जिस घर में जाएं तो उस घर में वो आप रुकें, उस घर में आप खाना खाएं, बीमारों को चंगा करें। మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంట్లో మీరు ఉండండి, అక్కడున్న రోగులను స్వస్థపరచండి, వారు పెట్టిన భోజనాలు మీరు భుజించండి. और कहे परमेश्वर का राज निकट है। వారికి ఏం చెప్తారంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందమని చెప్పాలి. तो हम शांति के संतान को क्यों खोज रहे हैं, तो उसको हम पढ़ लेंगे रोमियो का 9 का 19, क्योंकि इसकी जो भाषा जो है थोड़ी सी कठिन है, तो आप दोनों हिंदी में भी और क्या कहते हैं तेलुगु में भी हम इसको देखेंगे। मैं हिंदी में पढ़ लेती हूँ और आप तेलुगु में उसका ट्रांसलेशन देख लीजिएगा। कि रोमियो का 8:19 में लिखा है, क्योंकि सृष्टि बड़ी व्यग्रता से परमेश्वर के पुत्रों के प्रकट होने की बाट जो रही है। क्योंकि बड़ी व्यग्रता से, उत्सुकता से परमेश्वर के पुत्रों के प्रकट होने की बात जो रही है, प्रतीक्षा कर रही है। क्यों जो रही है? రోమా 8:19లో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. जब हम सृष्टि कहते हैं तो सृष्टि में सब कुछ आ जाता है, मनुष्य भी आ जाता है, पशु पक्षी भी आ जाता है, जानवर भी आ जाते हैं, पेड़ पौधे भी आ जाते हैं, नदी नाले समुद्र, सब एवरीथिंग जो परमेश्वर ने सृष्टि की रचना की है। तो परमेश्वर का वचन यानी कि पौलुस बोलता सृष्टि बड़ी व्यग्रता से परमेश्वर के पुत्रों के प्रकट होने की बाट जोड़ी है। ఇక్కడ దేవుని పుత్రులుగా ఎవరైతే మనల్ని ఉండమని ద్వారం తెరుస్తారో అలాంటి వారి కొరకు ఈ సృష్టి మరి మిగుల ఆశతో తేరి చూస్తుందంట. సేవకులను ఆహ్వానించే వారి కోసం ఇక్కడ దేవుని పుత్రులు అంటే అంత ప్రాముఖ్యమైన వారు. फिर हम मरकुस 16:15 में देखते हैं, यीशु मसीह कहता है, अपने चेलों से कहता है कि तुम सारे जगत में जाओ और सारी सृष्टि को सुसमाचार प्रचार करो। तुम सारे जगत में जाओ और सारी सृष्टि को सुसमाचार प्रचार करो। देखिए हिंदी में बाइबल में एक जगह ट्रांसलेशन जो है उसमें लोगों ने जोड़ दिया, इसलिए तुम जाओ और सारी सृष्टि के लोगों को सुसमाचार प्रचार करो। वहां लोगों को में नहीं है, इंग्लिश ट्रांसलेशन में इंग्लिश में लिखा है गो एंड प्रीच द होल वर्ल्ड बोलता है, कि क्या कहते हैं क्रिएशन को, वो लोगों को नहीं बोलता है। ఆమేన్. ఇక్కడ చూడండి మన తెలుగులో మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనములో ఇక్కడ వెళ్ళి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అంటూ ఉన్నారు. तो हमको जाके सृष्टि को प्रचार करना है, सारी जगत में जाकर के सारी सृष्टि में हमको प्रचार करने के लिए यीशु मसीह कह रहा है। फिर एक और हाँ आइज़ाया 55:12 जो है वो बहुत ही खूबसूरत है और मैं चाहती हूँ कि आप इसको सुने, क्योंकि लोग विश्वास नहीं करते हैं जब मैं बोलती हूँ। तो आप तेलुगु में पढ़ना, मैं हिंदी में पढ़ दूंगी अपनी बाइबल में से, आप तेलुगु में पढ़िएगा। आइज़ाया 55:12, यशायाह 55:12, वहां पे यूं लिखा है, क्योंकि तुम आनंद అంటే मैं पहले मार्कुस का 16 का 15 बोल देती, फिर 55 पढ़ लूंगी, ठीक है? ఇక్కడ అమ్మగారు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం సర్వ సృష్టికి సువార్త చెప్పమంటున్నాడు. అందుకే మీరు భూది గంతాల వరకు వెళ్ళమన్నాడు. అక్కడ వెళ్ళి పెద్ద మీటింగ్ పెట్టి రావడానికో దేనికో కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో వెళ్ళి మీరు ఆ సృష్టికి సువార్త చెప్పి రావాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. యెషయా గ్రంథం 55:12 చదువుకుందాం.
आंटी आइजाया 55:12। यस आप जब प्रार्थना यात्रा करने जा रहे हैं तो ये एक बहुत खूबसूरत आपको क्या कहते हैं दृश्य देखने को मिलेगा कि जब आप जा रहे हैं, जब आप कार में जाते हैं, घूमने जाते हैं, नाइग्रा फॉल देखने जाती होंगी कनाडा वाली, तो क्या कहते हैं आप देखते हैं कि कितना खूबसूरत है। सेम वे यहाँ पर भी परमेश्वर जो बोलता है कि जब आप हिमालय में जा रहे हैं देखने के लिए तो किस प्रकार का सीन होगा। तो यहाँ पे लिखा तुम आनंद के साथ निकलोगे और शांति के साथ तुम्हारी अगुवाई की जाएगी। ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. एक मिनट आंटी पढ़ रही मैं. యెషయా గ్రంథము 55:12. ప్రైజ్ ద లార్డ్. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీత నాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. हाँ, कितने मजेदार है ना। आप आनंद से निकलेंगे और शांति के साथ आपकी अगुवाई की जाएगी। तुम्हारे आगे पर्वत और पहाड़ियां गला खोल खोल करके जय जयकार करेंगी और చూడండి మీరు వెళ్తున్నప్పుడు చాలా సంతోషంగా బయలుదేరతారట సర్వలోకానికి వెళ్ళేటప్పుడు. అంతే గొనుక్కుంటూ సనుక్కుంటూ కాదండి, ములుక్కుంటూ సంతోషంగా వెళ్ళినప్పుడు సమాధానము పొందుకొని వెళ్తారట. అప్పుడు పర్వతాలు మెట్టలు ఆ యొక్క చెట్లు తన స్వరాలు విప్పి సంగీత నాట్యాలు చేస్తూ మీ చెట్లని చప్పట్లు కొట్టి మీకు వెల్కమ్ చెప్తారట. ప్రతి దేశమే ప్రతి రాష్ట్రమే. హల్లెలూయా. कपिला मुन को और ना मधुमिता को हंसी नहीं आ रही है, खुशी नहीं हो रही है। आपके आगे आगे पहाड़ पहाड़ियां गला खोल खोल कर जय जयकार कर रही हैं और मैदान के जितने वृक्ष हैं वो ताली बजा रहे हैं। आप लोग को में खुशी नहीं दिखाई दे रही। क्यों तू इतनी नाराज है? तेरे लिए तालियां बजा रहे पेड़ बोल के मन्ना आंटी बोल रही हाथ बजा ताली बजा. అరుణ పాస్టమ్మ గారు అందరూ మీరు సంతోషపడాలి. స్త్రీలారా మీకు ఎవరు వెల్కమ్ చెప్తలేరా? చప్పట్లు కొట్టి మీ కొరకు దేవుని సృష్టి దేశాలు చప్పట్లు కొట్టి మీకు వెల్కమ్ చెప్పబోతున్నారు. ఆమేన్. हवा चलती है, पेड़ों को झूमते हुए देखते हैं, आपस में हेलो करते हैं, खुशी देखते हैं, तो आपको भी खुशी होनी चाहिए। हाँ, तो यहाँ पे अगर आप खुश नहीं दिखाई दे रहे हैं, परमेश्वर हवा चलाता है, तो यहाँ पर आप जा रहे हैं, आप आनंद से खुशी खुशी जा रहे हैं, आपके साथ तो पेड़ पहाड़ भी पर्वत भी आपके साथ खुशी मना रहे हैं, तो कितनी अच्छी बात हो रही है. ఆమేన్. చూడండి, ఒక నెమిలి ఉంటది, దానికి ప్రాణమే ఉంది, ఆత్మ లేదు. అది చల్లటి వాతావరణానికి తన రెక్కలు విప్పిచేసే చప్పట్లు అన్ని చెట్లు మీ కొరకు వెల్కమ్ 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 అని చప్పట్లు కొడుతున్నా అంటే మీరు ఎంత సంతోషపడాలండి. ఈ దేశమే కాదు వేరే దేశాలకు కూడా చప్పట్లు కొడతానట. ఆమేన్. సంతోషపడండి అంటున్నారు మన్నా ఆంటీ. नेक्स्ट पॉइंट देख रहे हैं, उसको बाद में आप देख सकते हैं जो और भी है. चौथा पॉइंट है धन्यवाद दीजिए. 4వ పాయింట్ కృతజ్ఞత చెల్లించుట. धन्यवाद आपको इसलिए देना है क्योंकि आप जब प्रेयर वॉक करने जा रहे हैं तो आपको टूटा फूटा दिखेगा, आपको कचरा दिखेगा, सामने क्या कहते हैं गंदगी दिखेगी, हाँ, और बदबू भी आएगी, नाली खुली मिलेगी. आप मत बोलिए कि कितना बदबू आ रहा है, बहुत बुरा लग रहा है, अरे सड़क टूटी है. डोंट क्रिटिसाइज, लेकिन आपको परमेश्वर को धन्यवाद देना है कि प्रभु जी ये टूटी सड़क को तू ठीक कर देगा. हमको मालूम है यहाँ पे जो कचरा है, यहाँ पे कचरा आएगा, कॉर्पोरेशन को बोलो, निगम निगम को आप आदेश दीजिए कि हमारे नगर का कचरा उठा के लेके हमारे नगर को साफ करें. तो आपको कुड़कुड़ाने और बड़बड़ाने की जरूरत नहीं है. आप हर एक चीज के लिए परमेश्वर को धन्यवाद दीजिए. ఆమేన్. కృతజ్ఞత చెల్లించుట గురించి అమ్మగారు సింపుల్ గా చెప్తున్నారు. మీరు బయటికి ప్రార్థన యాత్రకు వెళ్ళినప్పుడు అయ్యో ఈ రాయిలు బలిగి ఉన్నాయి, కాలువ బలిగి ఉంది, ఈ డ్రైనేజ్ నీళ్లు నిండి ఉన్నాయి, వాసన వస్తుంది, గబ్బు వస్తుంది, చెత్త కుప్పలు ఉన్నాయి, చెత్త కుండి ఉన్నాయి కాదు. మీరు కృతజ్ఞత దేనికి చెల్లిస్తారు? దేవా మా ఊర్లో మున్సిపాలిటీ ఉంచినందుకు నీకు వందనాలు, వారితో నువ్వు మాట్లాడు ప్రభువా, ఇవన్నీ తీపిచ్చేసావు నీకు వందనాలు, ఈ రోడ్డు బాగు చేసావు నీకు వందనాలు, ఈ కాలం అంతా మురికిపోయేటట్టు చేసావు, మంచి అందమైన చెట్లు నాటే ఆ సిబ్బందికి పంపించావు, వందనాలు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. तो आपको अपने नगर को धन्यवाद दीजिए और आशीषित भी करिए.
सब चीजों के लिए, अनाज के लिए, पानी के लिए, बिजली के लिए, सुरक्षा के लिए, सड़क के लिए, परिवहन के लिए, सफाई विभाग के लिए, हाँ, जितने शिक्षा शिक्षा के लिए माध्यम से जो होती है, आपके जीवन में जो भी दैनिक आवश्यकता की उपलब्धि होती है, सब के लिए आपको धन्यवाद देना है। చూడండి, మీరు ఒక్కొక్క పాయింట్ రాసుకొని ప్రార్థన చేయాలండి. మొదటిగా మన యొక్క ఆ యొక్క జిల్లా ఎమ్మెల్యే గారి గురించి, అధికారుల గురించి, మున్సిపాలిటీ కార్పొరేషన్ గురించి, కరెంట్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వైద్య సిబ్బంది కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు, కోర్టులు కచేరీలు ఉంటే, జైళ్లు ఉంటే వాటన్నిటి కొరకు మీరు ప్రార్థన చేసి కృతజ్ఞత చెల్లించి, మీ ఇంటి నెల రాశన కొరకు మీరు కృతజ్ఞత చెల్లించండి. ప్రతి డబ్బా మీద చేపెట్టి ప్రార్థన చేయండి, దేవుడు మీకు సమృద్ధి ఇస్తాడు. तो यहाँ पे मैं आप लोग को 2 वचन देती हूँ, नीति वचन 11:11 और एक है यिर्मयाह 29:7। नीति वचन 11:11 और यिर्मयाह 29:7। नीति वचन 11:11 में लिखा है कि धर्मी जन के आशीर्वाद से नगर की उन्नति होती है। ఆమేన్. నేను మీకు 2 వాక్యాలు ఇస్తున్నాను, రాసుకోండి. ఇర్మియా గ్రంథము, సామెతల గ్రంథము 11:11 రాసుకోండి. రెండవది చూసినట్లయితే ఇర్మియా 29:7 చదువుతున్నాను. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని పడవేయును. तो आप देखते हैं कि आपको अपने नगर को आशीर्वाद देना है। धर्मी जन के आशीर्वाद से नगर की उन्नति होती है। अगर आप कोसेंगे तो आपके नगर की उन्नति नहीं होगी। మీరు నీతిమంతులు కాబట్టి యథార్థవంతుల దీవెనల వల్ల కీర్తి కలుగుద్దట మీ పట్టణానికి. అన్నిటిని దీవించండి, శపించకండి, గొనుక్కోకండి. అయ్యో దరిద్రుడు కరెంట్ పోగొట్టి ఇలాంటి అంటా ఉంటారు, అవి అనకండి. అన్నిటికీ థ్యాంక్స్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. यहाँ पे मैं एक गवाही देना मांगती अपने भाई की। जब शुरू में ये जब पढ़ाया जा रहा था तो मेरा भाई देहरादून में था और देहरादून में उनका सेमिनार चल रहा था और वहां पे सड़क बहुत टूटी फूटी थी और लोग शिकायत कर रहे थे कि हमारे यहाँ कभी सड़क नहीं बनती है। मेरे भाई ने कहा कि अपने सड़क को श्राप नहीं दो, आशीष दो और प्रभु करेगा। और वहां से सब प्रोग्राम खत्म होने के बाद वो वहां से टेक ऑफ करके दिल्ली आ रहा था और रातों रात उनके यहाँ दूसरे दिन सुबह सड़क बन गई, क्योंकि एक मंत्री आने वाला था। तो मंत्री आने के कारण 5 किलोमीटर की रास्ता बन गई। और मैं अपने घर में थी, तो वो जब उसने फोन किया जिसने, तो बोले कि अंकल जी कहाँ है? तो मैंने कहा वो तो देहरादून में है। बोले नहीं है। तो मैंने कहा कोई बात है बताओ। बोले नहीं, हम आपको नहीं बताएंगे, हम ये बात तो अंकल को ही बताएंगे। ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూసినట్లయితే ఒక గొప్ప సాక్ష్యం ఆంటీ చెప్తున్నారు. వారి అన్నగారు డాక్టర్ విక్టర్ చౌదరి గారు మరి దేహరాదూన్ లో వారు ఆ యొక్క సెమినార్ తీసుకుంటున్నప్పుడు అక్కడ రోడ్ అంతా తిరిగిపోయింది. వచ్చే స్టూడెంట్లంతా తిట్టుకుంటూ గొనుక్కుంటూ వస్తున్నారు. అయ్యో ఇదేంటిది, మా ట్రైనింగ్ కి రాకుండా పడిపోయినాం, కింద పడిపోయినాం, అది ఇది అని అంటుంటే అంకల్ అన్నారు, మరి ఎప్పుడు మీరు శాపాలు పెట్టకండి రోడ్డుని, దేవుడు మంచి రోడ్ ఇచ్చాడు, వందనాలు అనండి అని అంటే, మరి ఫ్లైట్ లో వస్తూనే ఉన్నారు, తెల్లారే మంత్రి వస్తున్నాడట, అప్పుడే రాత్రికి రాత్రే రోడ్డు వేయబడ్డది. ఆమేన్. हम 5वां पॉइंट देखिए, आशीष दीजिए, आशीष देना है हमको। 5వ పాయింట్ రాసుకోండి అందరూ, ఆశీర్వదించుట. 5వ పాయింట్ ఆశీర్వాదాలు ఇచ్చుట. तो हमने पहला पॉइंट देखा था कि हमको शैतान का सामना करना है, दूसरा परमेश्वर की महिमा करना है, तीसरा हमारा उद्देश्य है शांति के संतान को ढूंढना है, चौथा हमने धन्यवाद दिया है। अब हम 5वें पॉइंट में आ रहे हैं, हमको नगर को आशीष देना है। तो आशीष देने के लिए हमको उत्पत्ति 12:3 को इस्तेमाल करना है। उत्पत्ति 12:3। यस आंटी. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. हाँ, पहला తిమోతి 2:1-4। తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి తిమోతి 2వ అధ్యాయము 2-4. ఓకే. और मत्ती का 25:31-46। మత్తయి 25:31 నుండి 40 వరకు. हाँ, तो ये हम तीनों को देखेंगे। हमको किसको आशीष देना? हम सबसे पहले हमको अपने पड़ोसियों को आशीर्वाद देना है और अपने साथ जो काम करते हैं सहकर्मियों को और अपने अधिकारियों को हम उनके लिए हमको प्रार्थना करना है और उनको आशीषित करना है। ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది?
అక్కడ అబ్రహాంతో అంటాడు, దేవుడు ఏమంటాడంటే నిన్ను ఆశీర్వదించు వాడిని నేను ఆశీర్వదిస్తాను అని అంటాడు. నువ్వు ఆశీర్వదించు వాడిని నేను ఆశీర్వదిస్తా అంటాడు కదా. మొట్టమొదటి పాయింట్ ఇంత ఆశీర్వాదంలో మీ పక్కకున్న ఇరుపక్కల మీ ఇంటికి పక్కలున్న వారిని ఆశీర్వదించండి. जब मैं अपनी तीसरी मंजिल से जब मैं नीचे उतरती हूँ तो मैं हर एक के दरवाजे में क्रॉस बनाती हूँ और उनको आशीषित करती हूँ। मेरी बिल्डिंग में सब लोग मूर्ति पूजक लोग हैं और तूने मेरे को इस जगह पे इसलिए रखा है क्योंकि तूने मैंने आपको नीति वचन 29:7 को नहीं बताया लेकिन बता दूंगी। 29:7 में यिर्मयाह की 29:7 में जो धन्यवाद की प्रार्थना है उसमें ये लिखा है, जिस नगर का मैं तुझको बंधुआ करके रखा हो उसकी शांति के लिए प्रार्थना क्या करो, उसकी कुशलता के लिए प्रार्थना करो और उसकी कुशलता में ही तुम्हारी कुशलता है। तो हमको जिस नगर में परमेश्वर रखता है उसकी कुशलता 29:7 के ना वो हमको बंधुआ करके रख लेता है, हमको कैप्टिव बना के रखता है कि हम उसके नगर की शांति के लिए प्रार्थना करें। और शांति के लिए लिखा है कि जिस नगर में मैं तुमको बंदी बनाकर रखा है उसकी कुशलता का प्रयास करो, यहोवा से उसके लिए प्रार्थना क्या करो क्योंकि उसकी कुशलता में ही तुम्हारी कुशलता। अगर हम अपने नगर को ब्लेस करते हैं तो हमारे में भी शांति आती है। अच्छा यहाँ पे ये पढ़ दो क्या आंटी? हाँ पढ़ो 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 बिल्कुल। ఇర్మియా గ్రంథము 29:7లో నేను మిమ్మల్ని చెరగొట్టుకొని పోయిన పట్టణము యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమమే మీ క్షేమమునకు కారణమగును. మీరు క్షేమంగా ఉండాలంటే మీ పట్టణం క్షేమంగా ఉండాలి. కాబట్టి మీరు అట్లా తిట్టుకుంటూ ఇది చేసుకుంటూ ఉండొద్దు, దాని క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. तो आप जब अपने नगर के लिए प्रार्थना कर रहे हैं तो ये 29:7 को आप क्लेम करिए अपनी प्रार्थना में, नगर के लिए प्रार्थना करने की। धर्मी जन की प्रार्थना से तू कहता है कि नगर की उन्नति होती है और फिर तू हमको बंधुआ बना के आप जिस भी नगर में जाइए, अगर जैसे आप कनाडा में है तो आप वहां की कनाडा की में बंधुआ बन के गई, कैप्टिव बन के गई हैं, तो आपको कनाडा के लोगों के लिए प्रार्थना करनी चाहिए कि वहां पे क्या कहते हैं परमेश्वर जो अपना काम करे। तो ये जो है आप जिस नगर में जाते हैं आप ट्रैवल भी करते हैं, आप ट्रैवल भी करते हैं तो उस नगर के लिए प्रार्थना करें। చూడండి, మీరు ఏ పట్టణానికి వెళ్ళినా, మీరు ఏ పట్టణంలో ఉన్న, ఉదాహరణకు అమ్మగారు అంటున్నారు మీరు కెనడా దేశంలో ఉన్న దేవుడు ఇండియా నుంచి కెనడాకి ఎందుకు తీసుకెళ్లాడు మిమ్మల్ని? అక్కడ కొరకు ప్రార్థన చేయడం కొరకు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. అక్కడ ఏదైనా కరెక్ట్ లేకపోయినా దేవా ఇది మంచిది ఇచ్చారు మీకు వందనాలని థ్యాంక్స్ చెప్తూ దీవించండి. మీ దీవెన మీ నోట్లో నుండి వెళ్ళి అక్కడున్న చెడును మంచిలోకి ఆశీర్వాదంలోకి మారుస్తుంది. మీరు ప్రేమించని వ్యక్తులను మీరు ప్రేమించండి, మీ ప్రేమ వారిని కన్వర్ట్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. आपको मत्ती 25 के अनुसार 31 से 46 में जो 6 बातें हैं उसके लिए भी प्रार्थना करना होगा। ఇక అందరు ఇప్పుడు మత్తయి సువార్త 25:31 నుండి 40లో 6 పాయింట్లు ఉన్నాయి. ఆ 6 పాయింట్లు మీరు ప్రార్థన చేయాలి. आपके नगर में आप जब जाते हैं तो आपको भूखे दिखेंगे, प्यासे दिखेंगे, नंगे दिखेंगे, परदेसी लोग दिखेंगे, आपको बीमार लोग देखेंगे, आप कैदियों को भी देखेंगे। आपको इन सब लोगों के लिए प्रार्थना करना होगा। ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 6 రకాల వ్యక్తులు ఉంటారండి. ఇక్కడ మత్తయి సువార్త 25వ ఇక్కడ మీరు చూసినట్లయితే 35వ నుండి ఉపవాసం ఉన్నవారు, ఆకలి కొన్నవారు ఉంటారు, దప్పి కొన్నవారు ఉంటారు, పరదేశులు ఉంటారు, దిగంబరులు ఉంటారు, రోగులు ఉంటారు, చెరసాలలో ఉన్నవారు ఉంటారు. ఈ 6 రకాల మనుషుల పేర్లు రాసుకొని వారి కొరకు మీరు ప్రార్థన చేసి వారిని మీరు చూడవెళ్ళండి. అది మీకు చాలా చక్కటి దీవెనకరంగా ఉంటది. 6 రకాలు. जब मैं संडे को चर्च जाती हूँ तो मेरे को स्टेशन के रास्ते पे मैं देखती हूँ जो साइड जो रहता साइड वॉक जिसको बोलते हैं, जिसमें चलते हैं, वहां बहुत से शरणार्थी रहते हैं। वो लोग वहीं पे सोते हैं, वहीं पे खाना बनाते हैं, वहीं पे सब कुछ उनका है। उनके पास कोई घर नहीं है, उनके पास कोई छत नहीं है, उनके पास कोई टेंट नहीं है। बरसात हो चाहे ठंड हो, इतनी गर्मी में भी वे सड़क पे ही रहते हैं। उनके लिए प्रार्थना करना चाहिए ऐसे लोगों के लिए। ప్రైజ్ ది లార్డ్. అమ్మగారు మన్నా చౌదరి గారు ఆదివారం చర్చికి వెళ్ళడానికి వారు కిందికి వచ్చి ఆటోలో వెళ్తున్నప్పుడు రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్న కాలనీ నుంచి ఆటో వెళ్తుంటే అక్కడ రోగులు, అడుక్కొని తినేవారు, భిక్షగాళ్ళు, వస్త్రహీనులు, భయంకరమైన వెంట్రుకలు పెరిగి బట్టలన్నీ మురికి వేసుకున్న వారు కనబడితే అమ్మగారు వారి కొరకు ప్రార్థన చేయడం, అప్పుడప్పుడు
తినే వస్తువుల ప్యాకెట్లు తీసుకెళ్లి ఇవ్వడం చేసుకుంటూ వారు చర్చికి వెళ్తారు 1 గంట ముందెళ్ళి. సో అది దేవునికి ఇష్టమైన యాత్ర. ప్రేజ్ ద లార్డ్. तो आप जब भी इन लोगों को देखते हैं, सड़कों पे, गलियों में देखते हैं, आप इनके लिए प्रार्थना करिए और आप सोचिए कि आप कितना अच्छा रहते हैं, आपके पास छत है। जैसे कि छाया दी यहाँ पे बैठी हैं, मैं भी हूँ। हम दोनों के पास ज़मीन तो नहीं है, लेकिन छत तो है। इसलिए मैं परमेश्वर को धन्यवाद देती हूँ। जितने लोग यानी बहुमंजिल घरों में रहते हैं, उनके पास ज़मीन तो नहीं है। जरीना सिस्टर के पास तो ज़मीन है, लेकिन हमारे पास तो ज़मीन नहीं है, बिना आमीन। तो है। इसलिए हम परमेश्वर को धन्यवाद देते हैं कि हमारे पास ज़मीन है। बहुत से ऐसे लोग हैं जिनके पास कुछ भी नहीं है। मैं देखती हूँ आमीन। ना उनके पास आमीन। बर्तन है, ना बिस्तर है, लेकिन खुश रहते हैं, हँसते खेलते रहते हैं सड़कों पे बच्चे लोग। तो ऐसों के लिए आप प्रार्थना करें कि परमेश्वर इनके लिए प्रबंध करे। ఆమెన్. ఈ జరీనా సిస్టర్ గారైతే కింద నేల మీద ఇల్లు కట్టుకున్నారు. ఆమెకు మంచి కింద నేల స్థలం ఉంది. మేము 3వ అంతస్తులో ఉంటాం కాబట్టి మాకు నేల కననే పడదు. నాకు కనబడదు, ఛాయమ్మకు కూడా కనబడదు. కానీ చాలా మంది దగ్గర చూడండి ఇంటి కప్పు లేదు తల మీద, వాళ్ళు బయటనే పంటారు టెంట్ లో. మనకు దేవుడు భూమి ఇయ్యలే, అంటే వీళ్ళకి ఇద్దరికి భూమి ఇయ్యలే, కానీ పైన కప్పు ఇచ్చాడు కదా, దాన్ని బట్టి వందనాలు చెప్పాలి. చక్కటి స్థలం ఇచ్చినందుకు వందనాలు చెప్పాలి. చక్కటి ప్రాంతాలు ఇచ్చే బట్టలు, మనకి ఇన్ని బీరువా నిండా బట్టలు ఉన్నాయి, వాళ్ళకి బట్టలే లేవు కదా, దేవునికి వందనాలు చెప్పాలి. ప్రతిరోజు ఇలాగ చెప్తూ పోతే దేవుడు ఇంకా దీవిస్తాడండి. अब हमको 6वें पॉइंट पे आते हैं, हमको पश्चाताप करना है। 6వ పాయింట్ లోకి వస్తున్నాం, పశ్చాత్తాపం చేయుట. हमको यहाँ पे जो रिपेंट करना है अपने नगर के लिए, अपने देश के लिए। మొదటిగా మన యొక్క దేశం కొరకు, మన యొక్క జిల్లా కొరకు, అంటే మనం ఉండే ఊరు కొరకు మనం దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం అడగాలి. దేవా క్షమించు వీరి పాపాలను అడగాలి. मैं आपको 2 रेफरेंस दूंगी, ज्यादा नहीं दूंगी। दूसरा इतिहास 7:14, दूसरा इतिहास దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. विलाप गीत 4 का 12-13। విలాప గీత, విలాప వాక్యాలు तो हम पहले देखेंगे कि ये तो 4:11. दूसरा इतिहास 7:14 सबको मालूम है यहाँ पर, और याद भी होना चाहिए क्योंकि ये देश के लिए प्रार्थना है। तो यहाँ पे लिखा, तब यदि मेरी प्रजा के लोग जो मेरे नाम से कहलाते हैं दीन होकर प्रार्थना करें और मेरे दर्शन के खोजी होकर अपनी बुरी चाल से फिरें, तो मैं स्वर्ग से सुनकर उनके पाप क्षमा करूंगा और उसके देश को ज्यों का त्यों कर दूंगा। ఇక్కడ अब यहाँ చూడండి, हाँ बोलो। నా పేరు 7:14, దినవృత్తాంతాలు 7:14 మీ అందరు తెలుసు, అయినా చదువుతున్నా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరచుదును. बिल्कुल सही। तो यहाँ पर आप देख रहे हैं कि हमको 4 काम करना है, तो परमेश्वर 3 काम करेगा। మనం 4 పనులు చేస్తే ఈ వాక్య ప్రకారం దేవుడు 3 పనులు మన కొరకు చేస్తాడు. तो पहले हमको दीन होना है, दीन होना, नम्र बनना है। మొట్టమొదటిది ఇక్కడ తమ్ము తాము తగ్గించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకొనుట. दूसरी बात है, हमको मध्यस्थता की प्रार्थना करनी है। మధ్యవర్తిత్వపు ప్రార్థన చేయాలి. మనం తగ్గించుకొని ఆయన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. इसमें इज़ेकिएल 22:30 में परमेश्वर ऐसे मध्यस्थ करने वालों को ढूंढ रहा है जो नगर, जो देश और लोगों के बीच में दरार में खड़े होकर के प्रार्थना करे देश के लिए। దేవుడు ఎలాంటి వారి కొరకు కనిపెడుతున్నాడంటే యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే మనకు తెలుస్తుంది. యెహెజ్కేలు గ్రంథము ఇక్కడ 22వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇలాంటి వారి కొరకే వెతుకుచున్నాడు. और तीसरी बात है, हमको उसके दर्शन के खोजी होना है। दर्शन के खोजी का मतलब होता है उसकी इच्छा को जानना। ఒక దర్శనాన్ని వెతికేవాడంటే, దర్శనం పట్టుకొని నడిచేవాడన్నా వెతికేవాడన్నా దేవుని యొక్క మాట, దేవుని మనసులో ఉన్న మాటను గ్రహించేవాడు అతను. और चौथी बात हमको करना है पश्चाताप, अपने बुरी चाल से पश्चाताप करना है। మన చెడు అలవాట్లన్నీ ఉన్నాయి, మనం వదిలిపెట్టాలి. ముందు దేవుని సన్నిధిలో వదిలేదు. तो यहाँ पे 4 काम करना है। आपको दीन होना है, मध्यस्थता की प्रार्थना करना है, उसके दर्शन को के खोजी बनना है, उसकी इच्छा को जानना है, और हमको देश के लिए पश्चाताप करना है। तब परमेश्वर 3 काम करेगा। అప్పుడు దేవుడు ఈ 4 పనులు మనం చేస్తే
దేవుడు తన యొక్క 3 పనులు చేస్తాడండి. तब परमेश्वर स्वर्ग से हमारी प्रार्थना को सुनेगा। పరలోకం నుండి మన ప్రార్థన వింటాడు. दूसरा बात है वो हमारे पाप को क्षमा करेगा। రెండోది మన పాపాలు క్షమిస్తాడు. और तीसरी बात वो हमारे देश को चंगा कर देगा। మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. हमारी देश सोने की चिड़िया थी ना, तो हमारे देश को सोने की चिड़िया बना देगा। వావ్, ప్రైజ్ గాడ్. మనం అందరం కలిసి కనుక ప్రార్థించినట్లయితే దేవుడు మన దేశాన్ని ఒకప్పుడు ఏమనేవారు, బంగారు పిచ్చుక అనేవారు, సోనేకి చుడియా అనేవారు. దాన్ని మళ్ళీ అలాగే దేవుడు మార్చగలడు. और बाइबल की भाषा में अदन का बगीचा बना देगा। బైబిల్ భాషలో చూసినట్లయితే ఏదేను వనంగా చేస్తాడు. एक और पद हमको याद होना चाहिए कि ये पश्चाताप करना है, तो एक और मैं आपको बताना चाहती हूँ कि क्या है, विलाप गीत। हाँ, विलाप गीत 4:12 और 13। విలాప వాక్యాలు 4వ అధ్యాయము 4వ అధ్యాయం 12 అంటే हाँ, 12-13 दोनों हैं। ఓకే, 12-13. విలాప వాక్యాలు 12వ అధ్యాయము 4వ అధ్యాయం 12-13. हाँ, तो वहां पे वो लिखा हुआ है कि यरूशलेम के बारे में है कि यरूशलेम में कैसे विद्रोही और शत्रु उसके द्वार क्या कहते हैं, उसके गेट में प्रवेश कर सके। हाँ, कैसे यरूशलेम में विद्रोही किस प्रकार से वो क्या कहते हैं विद्रोही घुस सके। वो मिल नहीं रहा है मेरे को, कहाँ पे मैंने लिखा है कहीं पे, तो हाँ लिखा हुआ, पृथ्वी का कोई भी राजा या जगत का कोई भी निवासी इस बात को प्रतीति नहीं करेगा कि यरूशलेम में द्रोही और शत्रु ने फाटकों के भीतर कैसे घुस पाए। पढ़ लीजिएगा। हाँ అంటే పడండి. బాధించువాడు గాని విరోధి గాని యెరూషలేము గవనలలోనికి వచ్చునని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనాను తోచి ఉండలేదు. దానిలో నీతిమంతుల రక్తము ఓడ్చిన దాని ప్రవక్తల పాపమును బట్టి దాని యాజకుల దోషమును బట్టి జనులు వీధిలో అందుల వలె తిరుగుచున్నారు. तो आप देखेंगे हम अगर हमारे अगर नगर में, हमारे देश में, हमारे नगर में अगर कोई शत्रु प्रवेश कर रहा है तो दो कारण से होता है, याजकों के पापों, भविष्यवक्ताओं के पापों के कारण और याजकों के अधर्मों के कारण। మన దేశంలో గాని మన ఇంట్లో గాని అపవాది చొరబడుతున్నాడంటే 2 కారణాలతో చొరబడుతున్నాడండి. ఒకటి యాజకుల రక్తాన్ని బట్టి, పాపాన్ని బట్టి, లేదా మనుషుల యొక్క మరి ఓర్చిన ప్రవక్తలను బట్టి, సేవకులను బట్టి కూడా చేసిన పాపాన్ని బట్టే మనకు జరుగుతుంది ఇది. आप देख रहे हैं हमारे देश में भी देख रहे हैं हमारे याजक लोग कितना पाप कर रहे हैं, कितने लोग जेल खाने जा रहे हैं। हमारे जबलपुर में हमारे बिशप्स वगैरह स्कूल में जो धंधा पानी कर रहे हैं, बिजनेस कर रहे हैं, जहाँ परमेश्वर का काम होना चाहिए वहां पे बिजनेस कर रहे हैं, तो लोग जेल खाने जा रहे हैं। ये क्यों हो रहा है? ये हमारे याजकों के पापों के कारण है। याजकों के अधर्म మన క్షమించండి, మన దేశంలో చాలా మంది సేవకులు చేసే పాపాలను బట్టి మరి వారి యొక్క ఆస్తులు మన దేవుని ఆస్తులు అమ్ముకోవడం, వాళ్ళ బిజినెస్లు చేయడం, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి వారు చేసే పాపాలను బట్టే మరి మన దేశంలోకి అపవాది చొరబడుతున్నాడండి. हाँ, आप देख रहे हैं हमारे भविष्यवक्ताओं के कारण। आप देखेंगे कि नॉर्थ में एक बड़ा भारी भविष्यवक्ता है, अपने आप को सोचता है उस सिनेमा वालों के लिए, तो राजनीति के लिए भविष्यवाणी करता है, तो तरह तरह की भविष्यवाणियां करता है, लेकिन वो जो भविष्यवाणियां उसकी सही ढंग की नहीं है। मैं नाम देख सकती हूँ, ब्रिजेंदर करके कोई है, उसकी भविष्यवाणी को आप सुनेंगे तो वो तो बिल्कुल उसकी भविष्यवाणी तो बिल्कुल अनबिब्लिकल है। చాలా మంది మరి ప్రవచిస్తూ ఉంటారండి. ఎవరు ప్రవచించినా అది వాక్యానుసారంగా ఉండాలి, వచన్కే ఆధారిత పే భవిష్యవాణి హోనా హై. तो అలాగా జరగకుండా వారి ఇష్టంతో చేస్తారు. అది చాలా మంది ప్రవచిస్తారు, అది అబద్ధాలు ఉంటాయండి. अब नेक्स्ट पॉइंट पे हम जाएंगे और वो है 7वां पॉइंट है, घोषणा करना है, घोषणा डिक्लेयर करना है। 7వ పాయింట్ లోకి వెళ్తున్నాము, ప్రకటించుట. हमारे पास 15 मिनट है, हम खत्म कर देंगे। घोषणा करना, किसको घोषणा करना है? डिक्लेयर करना है। ये है ప్రకటించుట ఎవరికి ప్రకటించాలి, ఎవరి మీద మనము పొందుకోవాలి. तो आप
आपको इफिसियो 3:10, ఎఫెసీ 3:10, इफिसियों का क्या कहते हैं 6 का 12, ఎఫెసీ 6:12, पहले कुलूसियो 2 का 15 కొలస్సీ 2:15, और यिर्मयाह 10 का 11। ఇర్మియా 10:11. ये बहुत जरूरी है, क्योंकि घोषणा करना, कौन घोषणा करेगा? कलीसिया घोषणा करेगी। कलीसिया किसको करेगी? शैतान के प्रतिनिधि को। ఆమేన్. ప్రకటించేవారు ఎవరండి? సంఘము. ప్రకటించేవారు ఎవరండి? సేవకులు. तो यहाँ पे 3:10 में जो लिखा है, इफिसियों के 3:10 को आप निकाल के रख लीजिए। मैं हिंदी में पढ़ती हूँ और आप अपने उसमें पढ़िए, क्योंकि थोड़ा सा समझ की बात है, थोड़ा सा समझेंगे। 3:10 में लिखा है, ताकि अब कलीसिया के द्वारा, पौलुस बोलता है, कलीसिया के द्वारा परमेश्वर के विभिन्न प्रकार का ज्ञान, कलीसिया के द्वारा विभिन्न प्रकार का ज्ञान किसको सुनाना है, किनको बोलना है? प्रधानों को, अधिकारियों को और स्वर्गीय स्थानों में है प्रकट किया जाए। ये थोड़ा क्लिष्ट आमीन। लगेगा, लेकिन इसको मैं इजी करती हूँ। कलीसिया के द्वारा विभिन्न प्रकार का, परमेश्वर के विभिन्न प्रकार का ज्ञान अधिकारियों को, प्रधानों को, अधिकारियों को जो स्वर्गीय स्थानों में प्रकट किया जाए। इसको और सिंप्लीफाई करती हूँ मैं आपको, इफिसियों के 6:12 में मिलेगा कि वे प्रधान कौन है, अधिकारी कौन है। ఆమేన్. ఎఫెసీ 6:12లో అధికారులు ఎవరు, ప్రధానులు ఎవరు అనేది చూపిస్తాను. तो 6:12 में लिखा है कि वो प्रधान कौन है? वो आत्मिक सेनाओं के लिए बोल रहा है, जो कि आकाश मंडल में है। हमारे आकाश में जो प्रधान है, अधिकारी हैं, संसार के अंधकार की जो शक्तियां हैं, हाकिम है, दुष्ट की जो आत्मिक सेनाएं जो हैं हमारे आकाश मंडल में है, उनको बताना है। ఇది ఎవరంటే ప్రధానులు, అధికారులకు మనం చూపించి ప్రకటించాలి అంటే ఆకాశ కానీ ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహానికి మనం ప్రకటించాల్సింది. उनको क्या बताना है? उनको कुलुस्सियों 2:15 बताना है। వారికి ఏం చూపియాలి? కొలస్సీ 2:15 చెప్పాల్సింది. हाँ, तो आप उसको कुलुस्सियों 2:15 को जब पढ़ेंगी तो वहां पे लिखा क्या है उसको आप देख लीजिए। हाँ, क्योंकि अलग अलग ट्रांसलेशन है, और इस ट्रांसलेशन में मेरा ये है कि यीशु मसीह ने क्रूस पे चढ़ करके अपने प्राण को दे के शैतान को कुचल के उसका खुल्लम खुल्ला तमाशा बना दिया है। ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిల్వ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబర్చెను. हर एक हिंदी का ट्रांसलेशन अलग है, मेरे हिंदी का ट्रांसलेशन अलग है, लेकिन मैं आपको मेरे ट्रांसलेशन से मेरे को समझ में अच्छा आता है। तब उसने प्रधानों और अधिकारियों को उसके द्वारा निरस्त कर दिया, निरस्त कर दिया, ने उसके शस्त्र उतार दिया और उन पर विजय होकर उनका खुल्लम खुल्ला तमाशा बना दिया। మరి ఇక్కడ చూసినట్లయితే వారిని విజయోత్సవంలో, సిల్వ చేత విజయోత్సవంలో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనబర్చెను. तो हमको शैतान को ये घोषणा करना है, परमेश्वर के ज्ञान के बारे में उन सारे प्रधानों को, उन सारे अधिकारियों को ये बात बताना है कि यीशु मसीह ने क्रूस पे चढ़ करके उसका खुल्लम खुल्ला तमाशा बना दिया है। మనము ఈ యొక్క మన యేసయ్య శిల్వ మరణం చేత అపవాదులు, ప్రధానులు, అధికారులను విజయోత్సవంతో వారిని పట్టి తీసుకొచ్చి వారిని వేడుకగా కనబరిచాడట. అంటే వాళ్ళని సిగ్గుబయటట్టుగా చేసి ఉంచాడు. और एक बहुत इंपॉर्टेंट है यिर्मयाह 10:11। यिर्मयाह 10:11 ये सब जगह जब आप किसी मंदिर के सामने जाते हैं, मस्जिद के सामने, बाजार के सामने जाते हैं, या कहीं भी मूर्तियों के सामने जाते हैं, तो ये आपको डिक्लेरेशन करना है। మీరు ఎక్కడికి వెళ్ళినా, మసీదు ముందు, మస్జిదుల ముందు, దర్గాల ముందు, ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మీరు వెంటనే ఈ యొక్క వాగ్దానం ఎత్తిపట్టి డిక్లరేషన్ ఇవ్వాలి. అక్కడ आप यूं ही ऐसे नहीं गुजर जाइए, लेकिन आप खड़े होकर बोलो, हे देवताओं जिन्होंने आकाश और पृथ्वी की सृष्टि नहीं की है, वे पृथ्वी के ऊपर से और
आकाश के नीचे से नष्ट हो जाएंगे, ये डिक्लेयर कर ఆమేన్. మీ మాట మాత్రం మీరందరూ రాసుకోవాలండి దయచేసి. ఇది చదవాలి, మీ నోటికి కూడా ఉండాలి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూసినట్లయితే, మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృజింపని ఈ దేవతలు భూమి మీది ఉండకుండా ఆకాశం కింద ఉండకుండా నశించును గాక అని చెప్పాలి. मैंने इसको कम से कम 1000 बार से ज्यादा बोला है। अब मैं जब मंदिर के सामने या किसी की सामने खड़ी होती हूँ तो मैं तो कहा यिर्मयाह 10:11 बोल देती हूँ, प्रभु जी यिर्मयाह 10 సాయమ్మ మన్నమ్మ గారు ఇప్పటికి ఒక 1000-2000 సార్లు ఈ మాట చెప్పారు. వెళ్తున్నప్పుడు ఏ మందిరం కనబడ్డా, ఏ గుడి కనబడ్డా, ఏదైనా దేవుడు గాంధీ కనబడ్డా అక్కడ ఇదే అంటారు, మీరు ఆకాశం కింద భూమి పైన ఉండకుండా లయమైపోదురు గాక. मेरे को 2 पॉइंट के लिए आप समय 10 मिनट दे सकती हैं कि नहीं दे सकते हैं, मैं पूछना चाहती हूँ। ఓకే ఆంటీ, కంటిన్యూ ప్లీజ్. 10 मिनट चाहिए है। ఇంకొక 10 నిమిషాలు, ఇంకో 1 మినిట్ బోల్ దేతి ఇన్కో. ఒక 10 నిమిషాలు మీరు అందరు వెయిట్ చేయాలి. అమ్మగారు ఇంకా 2 పాయింట్లు పూర్తి చేయాలి. తొందర చేయొద్దు, వెళ్ళిపోవద్దు. అందరిది కూడా చివరికి అటెండెన్స్ ఉంటది. 8वां पॉइंट है बांधना और खोलना, बाइंडिंग एंड लूजिंग। 8వ పాయింట్ కట్టుట విడుచుట. इसमें आपको रेफरेंस मिलेगा मत्ती 12:28 से 29, మత్తయి 12:18-22 ది ఆంటీ. मत्ती 12:28-29, ఓకే. మత్తయి 12:28-29, 2 Corinthians 4:4 2వ కొరింథీ 4:4, और 2 Corinthians 10 का 3 से 5, 2వ కొరింథీ 10వ అధ్యాయము 3 నుండి 5, और मत्ती 18:18। మత్తయి 18:18. ये इतने रेफरेंसेस हैं। और मैं यहाँ बांधना और खोलना, क्या चीज को बांधना है, यहाँ पे मैंने आपके लिए बहुत इजी करना है कि 4 बातें हैं। पहला है कि जितनी भी सामाजिक बातें हैं उसको हमको बांधना है, सामाजिक। ఇక్కడ కట్టుట విడుచుట, हाँ, కట్టుట सामाजिक విడుచుట మరి 2 చాలా విషయాలు ఉన్నాయి. ఈ లోకంలో కనబడే చెడును, వ్యభిచారాన్ని, మాంత్రిక క్రియల్ని, లంచగొండితనాన్ని, ఇవన్నిటిని మీరు కట్టి పడేయాలి యేసునామం. राजनैतिक రాజకీయాలను, धार्मिक गढ़ों को बांधना है, రకరకాల మతాల స్థావరాలను కట్టివేయాలి మీరు యేసునామంలో. और मस्तिष्क के गढ़ों को बांधना है। ముఖ్యంగా మనిషి మనసులో ఎదుటి వాని దృష్టిలో వాని నచ్చిందే వానికి దేవుడు, అది వాని మెదడులో నుంచి కొట్టేయాల. अब सामाजिक गढ़ों में मैं आपको बताना मांगती हूँ कि जैसे वेश्यालय हैं, जहाँ वेश्यावृत्ति होती है, जहाँ सट्टे के अड्डे हैं, शराब खाने हैं और पान की दुकानें हैं, जहाँ पे दुष्कर्म होते हैं, ये जो सामाजिक जगहों पे जो ये सब चीजें होती हैं उनको आपको बांधना है। మీరు ఎక్కడెక్కడైతే ఇప్పుడు వ్యభిచారాలు జరిగే గృహాలు, సినిమాలు జరుగుతాయి, సట్టలాడతారు, పేకాటలాడే ప్రాంతాలు, ఇవన్నీ కూడా మీరు వెళ్తూ మీ మైండ్కి వచ్చినప్పుడు కూడా అవి బంధించాలి. మన సంఘంలో కూడా ఒకటి చర్చికి రానోడు ఉంటాడు, ఒకటి తాగుబోతాడు ఉంటాడు, అవన్నీ కూడా కట్టిపడేయాలి వ్యతిరేకం. दूसरा है राजनीतिक में जितने भी संगठन हैं, जैसे आरएसएस है, विश्व हिंदू परिषद है, युवा वाहिनी है, ये सारी जो राजनीतिक संगठन है, और खास करके नागपुर में आपके आरएसएस का सबसे बड़ा गढ़ है, उसको बांधना है। ఇక్కడ నాగ్పూర్ లో మరి ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద స్థావరం ఉంది, వాటి హెడ్ ఆఫీస్ ఉంది, దాన్ని బంధించాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇక రకరకాలై ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసాయి. హోమాలు, యజ్ఞాలు, పూజలు, బలులిచ్చుడు అన్ని వాళ్ళు చేస్తున్నారు, కానీ మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రియులారా, వాటన్నిటిని కూడా మీరు కట్టివేయాలి. राजनीतिक में जितने हत्याएं हो रही हैं, सुपारी दे करके, घूस दे करके, दलितों का जो शोषण हो रहा है, स्त्रियों को पैसे दे करके उनको निठल्ले बनाए जा रहे हैं, और आप देखेंगे कि जवानों को भी क्या कहते हैं, जवानों को भी ये सब दंगे फसाद में घसीट कर लेके जा रहे हैं। पर्यटक स्थल है, ऐसे स्थानों को हमको बांधना पड़ेगा। ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయండి, అది పెద్ద లిస్ట్ ఉంది.
ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి వేదాలు సంస్కృతాలు అవి చదివిస్తారట. ఆ పిల్లలకు మనం సండే స్కూల్ ఎలా తీసుకుంటాం వాళ్ళకి అలా చేస్తారట. రకరకాల ఆచారాలలో ప్రజలను తీసుకెళ్తున్న బంధకాలన్నింటినీ బంధించాలి. अच्छा, तीसरी बात है धार्मिक गढ़ों को, जैसे कि यरीहो की परिक्रमा के द्वारा आपको सारे जो गढ़ हैं, जैसे मंदिर है, मजार है, मस्जिद है, मदरसे हैं और शैतान के अड्डे हैं, इन सारी जगहों को हमको इन गढ़ों को ध्वस्त करना है। ఆమేన్. మనము చాలా రకాల ప్రాంతాల్లో ప్రజలుగా నివసిస్తున్నాం. చాలా గుడులు, గోపురాలు, విగ్రహారాధన, రకరకాల వ్యభిచారాలు, త్రాగుబోతు అడ్డలు ఇవన్నీ ఉంటున్నాయి. వాటన్నిటిని కూడా యేసు నామంలో మనము 3వ పాయింట్ లో వాటిని బంధించాలి. मस्तिष्क के गढ़ों को भी हमको बांधना है कि मस्तिष्क में जितनी कल्पनाएं हैं, जितने विचार हैं और जितनी भावनाएं हैं, इनको भी हमको नष्ट करना है। ఒక్కొక్క మానవుని యొక్క మనస్సులో కొన్ని స్థావరాలు ఏర్పరచుకున్నాడు అపవాది. వారు కొందరు మొండితనం, పట్టుదలతనం, చెప్పిన మాట వినకపోవడం, రకరకాల దేవునిల గురించి చర్చికి రాని యొక్క వచ్చినా కూడా వాక్యం వినకుండా ఎన్నో స్థావరాలు వాళ్ళ మైండ్ లో ఉంటున్నాయి. వాటన్నిటిని కూడా ఆ మనస్సులో మన ఇంట్లో ఉన్న వాళ్ళవి కూడా మనసులో ఏవైతే నడుస్తున్నాయో అల్లుళ్ళ, కోడన్ల, కొడుకుల అవన్నీ బంధించాలి. उसके लिए आप पढ़िए दूसरा कुरिन्थी 10 का 3 से 5। दूसरा कुरिन्थी 10 3 से 5। కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3 నుంచి 5. ये बहुत, इसमें सब कुछ आपको आ जाएगा कि क्या किन किन गढ़ों को हमको कहाँ ये गढ़ है हमारे शरीर में और उनको कैसे हमको बांधना है। हाँ, आगे बताऊंगी, बांधना आपको मत्ती में बताऊंगी। हाँ, ఓకే. మేము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము ఉత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టుదాము. ఆమేన్. तो यहाँ पे लिखा है दूसरा कुरिन्थी 3:5 में, क्योंकि यद्यपि हम शरीर में तो चलते फिरते हैं लेकिन हम शरीर के अनुसार नहीं लड़ते हैं। ఇక్కడ మనం శరీర యుద్ధోపకరణాలు మనము వాడమండి. అవి మనం శరీర సంబంధులమైనప్పటికీ కూడా మనం దుర్గములు పడగొట్టగలవారం. क्योंकि हमारी जो लड़ाई जो है वो शारीरिक नहीं है, लेकिन गढ़ों को ढा देने के लिए परमेश्वर सामर्थी है। మన శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఇవి కావు గాని దేవుని యొక్క సన్నిధిలో అపవాది దుర్గములు పడగొట్టే అంత వారియర్స్ గా మిమ్మల్ని దేవుడు పెట్టి ఉన్నాడు. तो इसलिए जितनी भी कल्पनाएं हैं, जितने भी ऊंचे विचार है जो परमेश्वर की पहचान के विरोध में उठती है, उनको हमको खंडित करना है। కాబట్టి దేవునికి వితర్కములు చేసేవి, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని పడదోయాలి మీరు. और हर एक भावनाओं को कैद करके मसीह का आज्ञाकारी बनाना है। ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడేటట్టుగా కూడా ప్రార్థన చేయాలి. हाँ, और बलवन को हम कैसे बांधेंगे, वो लिखा है मत्ती के 12 के 28 और 29 में। అసలు బలవంతుని ఎలా బంధించాలి చూద్దాం మనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. क्योंकि जब तक आप बलवंत को नहीं बांधेंगे तो उसका माल आप कैसे लूटेंगे। तो बलवंत का माल क्या है, हम लोग हैं, मनुष्य हैं, लोग हैं। हाँ, तो वहां पे लिखा 29 ఒక్కడు మొదట బలవంతుని బంధింపనీయడలా ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో వచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడలా వాని ఇల్లు మొత్తము దోచుకొనును. నా పక్షం నుండి వాడు నాకు విరోధి, ఉండని వాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చువాడు సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ठीक है, तो यहाँ पे हम देखते हैं कि यदि जब तक हम दुष्ट आत्मा का नहीं निकलता है तब तक परमेश्वर का राज नहीं आएगा। हाँ, यदि हम परमेश्वर की आत्मा के द्वारा दुष्ट आत्मा को निकालते हैं तो परमेश्वर का राज हमारे मध्य आ जाता है। 29 में लिखा है, यदि किसी बलवान मनुष्य को घर में घुसकर कोई की उसकी संपत्ति को कैसे लूट सकता है, जब तक कि वो पहले वो उस बलवान को बांध न ले तब वो उसका माल को लूट सकता है। ఆమేన్. కాబట్టి దేవుని ఆత్మ చేతనే మనం దురాత్మలను బంధించాలి. వాటిని బంధించని ఎడల మనం వాటిని దోచుకోలేము. కాబట్టి ప్రేయర్ వాక్ లాగా మనం బంధించే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది.
हाँ, तो पहले बलवंत को मारेंगे, बांधेंगे, तब उसका माल लूट सकते हैं। तो आप जिस जगह पे जाएंगे तो वहां पे आप उसको यीशु मसीह के नाम से बांध दीजिए, और यीशु मसीह के नाम से आपको खोलना पड़ेगा। अगर वहां पे जैसे कि मान लीजिए वेश्यालय है, वहां वेश्याओं की वृत्ति होती है, तो आप यीशु मसीह के नाम से वेश्यावृत्ति की आत्मा को लोगों में जो है उसको बांध दीजिए, उस जगह गढ़ को यीशु मसीह के नाम से ढा दीजिए, तो वो जगह हट जाएगी, खत्म हो जाएगी, निकल जाएगी। మీరు సపోజ్ ఉదాహరణకు వేశ్యల ప్రాంతం, అది వేశ్య వృత్తి జరిగే ప్రాంతం, వెళ్ళి ఆ వేశ్య వృత్తిని యేసు నామంలో మీరు వెళ్ళగొట్టాలి. ఆ ఆత్మను వెళ్ళగొట్టి అక్కడి నుంచి దాన్ని తొలగించాలి యేసు రక్తంలో. అప్పుడు ఆ ప్రాంతము పరిశుద్ధపరచబడుతుంది. वैसे ही आपको सट्टे की अड्डों को बांधना है, शराब खानों को बांधना है, जहां जहां गलत काम होते हैं, सब उन अड्डों को यीशु मसीह के नाम से परिक्रमा करके, यरूशलेम के परिक्रमा करके उसको बांधना है, और यीशु मसीह के नाम से परमेश्वर के राज को वहां खोलना है। మరి యేసు నామంలో ఆ యొక్క ఎక్కడైతే తాగుబోతు వ్యసనాలు, బార్ షాపులు ఇవన్నీ ఉన్నాయో వాటిని బంధించాలి. యేసు నామంలో ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయాలి. 9 है सामर्थ के काम कीजिए। 9వ పాయింట్ లోకి వచ్చేసామండి. సామర్థ్యమైన పనులు చేయండి. मत्ती 10 और 8 में लिखा हुआ है, मत्ती 10:7 में, बीमारों को चंगा करो, मुर्दों को जड़ाओ, कोढ़ियों को शुद्ध करो, हाँ, और दुष्ट आत्माओं को निकालो, तुमने मुफ्त में पाया, मुफ्त में करो। మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ ద లార్డ్. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. अच्छा, अब 10वां पद है। अब 10वां आखिरी है। आपके पेशेंस के लिए धन्यवाद देती हूँ कि आपने क्योंकि बहुत से उदाहरण दे दे करके आपको क्लियर करना पड़ रहा है, इसलिए टाइम लग रहा है। हमारा जो लास्ट जो है 10वां पॉइंट है कि हमको जहां जब प्रार्थना यात्रा करने के बाद आपको शांति की संतान जब मिल जाती है, तो वहां पे आपको कलीसिया रोपण करना है। ఎక్కడైతే శాంతి పుత్రుడు దొరుకుతాడో అక్కడ మనము సంఘాన్ని ప్రారంభించాలి. तो जब प्रार्थना भ्रमण कर लेंगे तो आपको कोई ना कोई घर ओपन मिल जाएगा। आप वहां पर देखेंगे कि कुछ लोग आपको वॉच कर रहे होंगे और देखेंगे, और वो आपको इनवाइट करेंगे, बुलाएंगे अपने घर में। तो आप उनके घर में जाइए, और उनके घर में जा करके आप क्या कहते हैं, रुकिए, भोजन करिए, और क्या कहते हैं, वहां पे कोई बीमार है उसको चंगा करिए, आपको जमाई हाँ, आंटी मैं दिन भर आज बाहर ही थी, अभी घर आई. ओके, प्रेज द लॉर्ड. लास्ट पॉइंट है, और लास्ट पॉइंट पे क्या कहते हैं खत्म कर देंगे। हाँ, तो आपको भी मालूम है कि मत्ती हमको यहाँ पे क्या करना है, क्या कहते हैं, जिस घर में आप कलीसिया बनाएंगे वहां के लोगों को आप क्या कहते हैं मत्ती 28-18 के अनुसार चेला बनाइए, उनको बपतिस्मा दीजिए, उनको सिखाइए, उनको भेज दीजिए। ఇక చివరి మాట మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్త 18:28 ప్రకారం అనేకులను శిష్యులుగా తయారు చేయండి, వారికి బోధ నేర్పించండి, వారిని పంపించండి, మీ సంఘం ద్వారా అనేకులు వెళ్ళాలి. तो हमारा जो मेन उद्देश्य है प्रार्थना यात्रा के द्वारा कि हमको एक शांति की संतान या कोई घर मिल जाता है, तो वहां पे हमको जा करके घरेलू कलीसिया आरंभ करना है, मेगा चर्च आरंभ नहीं करना है। जहाँ 2 या 3 मेरे नाम से उपस्थित होते हैं, मैं उनके बीच में होता हूँ, वो कलीसिया आरंभ करनी है। ఆమేన్. మనం ఒక చిన్న, ఎవరైతే మిమ్మల్ని మాటి మాటికి పిలిచి మాకు ప్రార్థన చేయండి అంటారో అలాంటి వాళ్ళతో ఒక 2-3 అక్కడ ఒక గుంపులాగా మనం ప్రారంభించాలి. అదొక చిన్న గృహ సంఘము. ఎందుకంటే పెద్ద చర్చి కాదండి కట్టాల్సింది, 2-3 ఎక్కడైతే నా నామంలో ఉంటారో అదే నా సంఘం. కాబట్టి చిన్నది, 2 లేదా 3, 2 or 3 పీపుల్ ఉంటే చాలు. అక్కడ సంఘం ప్రారంభించి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యం ప్రకటించాలి. तो हम अंत में ये देखते हैं कि प्रार्थना यात्रा जो है, प्रार्थना यात्रा में हमको जाके शैतान के गढ़ों को नष्ट करना है, परमेश्वर के राज को लाना है, और परमेश्वर की महिमा करते जाना है, शांति की संतान को खोजना है,
धन्यवाद देना है, आशीष दीजिए, पछताव करें, क्योंकि आपने क्या कहते हैं हमारे कारण क्या कहते हैं आज हमारे नगर में भूख मर रही है, बुराइयां जो पाई जा रही हैं, क्योंकि हमने नगर के लिए प्रार्थना नहीं किया है, हमने क्या परमेश्वर को धन्यवाद नहीं दिया उपज के लिए, पानी के लिए, जो सारी व्यवस्थाएं जो हमको मिल रही हैं उसके लिए हम परमेश्वर को धन्यवाद नहीं दिए। तो और आपको शैतान को घोषणा करना है कि देख, जिसने आकाश और पृथ्वी की सृष्टि नहीं की है वो आकाश के नीचे से पृथ्वी के ऊपर से नष्ट कर दिए जाएंगे। बांधिए और खोलिए, सामर्थ के काम करिए और कलीसिया रोपण करिए, ये हमारा उद्देश्य है। ఆమేన్, ప్రైజ్ ద లార్డ్। ఇక్కడ చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి మొత్తం చెప్తున్నా వినండి. ప్రార్థన నడక ప్రాముఖ్యమైంది. మొదటిగా వెళ్ళేటప్పుడు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుటకు సర్వాంగ కవచాలు ధరించుకొని వెళ్ళాలి. మన ఇంట్లో ఉన్న ఇద్దరు వాళ్ళను ముగ్గురిని మన ఫ్రెండ్స్ కి ప్రార్థన చేయమని చెప్పి మనము వెళ్ళాలి. యేసు రక్తంతో కప్పబడి వెళ్ళాలి. దేవుని మహిమ పరుస్తూ వెళ్ళాలి. రెండో పాయింట్, దేవుని మహిమ పరుస్తూ వెళ్ళాలి. మూడోది, శాంతి పుత్రుణ్ణి మనం వెతుక్కోవాలి. నాలుగోది, కృతజ్ఞతలు చెల్లిస్తూ వెళ్ళాలి. కృతజ్ఞత ఇప్పటి వరకు చెల్లించలేదేమో, తిట్టుకుంటూనే ఉన్నారేమో, ఇక ముందు కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి ఒక్కరిని, ఐదో పాయింట్, ఆశీర్వదించాలి. ఆరో పాయింట్, మన దేశం కొరకు, మన చుట్టుపక్క వాళ్ళు చేసే విగ్రహారాధన కొరకు మనం దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి. తగ్గించుకొని 4 రకాలు, రెండవ దిన వృత్తాంతాలు 4:7 ప్రకారం, 7:14 ప్రకారం మనం ప్రార్థనలు 4 పనులు చేస్తే దేవుడు మన కొరకు 3 పనులు చేస్తాడు. అలాగే 7వ పాయింట్ లో ప్రకటిస్తూ వెళ్ళాలి. దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. 8వది, కట్టుట విరగ్గొట్టుట చేయాలి. ప్రతి చెడును బంధించాలి, ప్రతి మంచిని యేసు నామములో విడవాలి. 9, సామర్థ్య కార్యాలు చేయాలి. రోగులను స్వస్థపరచాలి, చనిపోయిన వారిని లేపాలి, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, కుష్టు వ్యాధులను స్వస్థపరచాలి. చివరిది 10th పాయింట్, శాంతి పుత్రుడు దొరికినప్పుడు ఒక చిన్న సంఘాన్ని లేదా చిన్న గ్రూప్ ను మనం ప్రారంభించాలి. దేవుడి ఇట్టి కృప మీ అందరికి దయచేయను గాక. थोड़ा सा मैं फीडबैक लेना चाहती हूँ 5 मिनट में। 5 मिनट में आपको बुरा नहीं होगा। जो पॉइंट आपको समझ में आया, जो आप अच्छा लगा, ये बिल्कुल नहीं सुनना है, कोई नई चीज सीखी है या करना है, कोई भी आप लोग में जल्दी से जल्दी 5 मिनट में बोलेंगे, क्योंकि मुझे अच्छा लगेगा सुन के। हाँ।